ఓన్లీ అందరు కళ్ళు మూసుకొని ఓన్లీ believe all things are possible. Only believe. Only believe. Things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. ప్రతి ఒక్కరు మీ చేతులు పైకెత్తి Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. My Jesus is here. All things are possible. Jesus is here. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మారని దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో మరొకసారి నీ సన్నిధిలో మేము నిలబడుటకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ కూటాన్ని ఏర్పరిచినందుకు నీకు వందనాలు. సమస్తము ముందుగా ప్రీప్లాన్డ్, మొత్తం ముందుగా నిర్ణయించబడినది. ఎవరు ఇక్కడ నిలబడి ఉండాలనో అది నిర్ణయించబడి ఉన్నది. ఎవరు ఎక్కడ కూర్చోవాలనో అది నిర్ణయించబడి ఉన్నది. సమస్తముని ఆధీనమందున్నదని ఓ దేవ మా మనసు మేల్కొల్పినది. మేము దాన్ని చూడగలుగుతున్నాం, మాకు అర్థమవుతున్నది. ఓ దేవ, భూమి మీద ఏది నీకు తెలియకుండా ఏది జరుగుటలేదు. నీ కన్నులు భూమి అందంతటా అవి ఉన్నవి, చూచుచున్నవి. ఓ ప్రభా, మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి బలిపీఠం మీదకు దిగిరా ప్రభువా. ఈ యొక్క మనస్సును, నా యొక్క శరీరాన్ని నువ్వు అభిషేకించు. నా శరీరంలోకి దిగిరమ్మని ఓ దేవ, ఈ యొక్క మహా గొప్ప ఈ యొక్క సంఘముతో, వధువుతో నీవు మాట్లాడమని సమయంలో ప్రార్థిస్తున్నాను. బోధించు వారిని, విను వారిని ఇద్దరిని అభిషేకించుమని ఓ దేవాయసంలో ముందున్న సమయాన్ని మొత్తాన్ని నీకు డెడికేట్ చేస్తూ చదవబడే వాక్యానికి మీ ఆశీర్వాదము తోడు చేసి మమ్మల్ని మేల్కొల్పమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రతి ఒక్కరికి I wish you happy new year. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. కొంచెం సౌండ్. ఐ హోప్, నేను నమ్ముతున్నాను, నేను రాత్రికాల సమయంలో అందరూ దీవించబడ్డారని. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నాకు నిద్ర రావడం లేదు ఇప్పుడు. ఆమేన్. నాకే రావడం లేదన్నప్పుడు మీకు వస్తుందా?
నో 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. నిజంగా ఈ సంఘాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నేను లవ్లీ పీపుల్, నిజంగా చాలా ప్రియమైన వారు నాకు మీరు అందరూ కూడా. ఈ సంఘం కొరకు ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వస్తున్నారు. ప్రతి చేతిని, ఆ చేతి వెనుక ఉన్న హృదయమును దేవుడు దీవించును గాక. ఖచ్చితంగా దేవుడు అస్సలు దేన్ని ఆయన అచ్చి ఉండడు, అనగా ఆయన రుణపడి ఉండడు దేనికి, ఖచ్చితంగా దేనికి రుణపడి ఉండాడు. ఆయన అన్నాడు కదా, ఆయన ఒక అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తాడు. అంతేనా? ఆయన శిక్షించే విషయంలో ఆయన కొంతవరకు శిక్షిస్తాడు, కానీ ప్రేమించే విషయంలో 1000 తరముల వరకు ప్రేమిస్తాడు ఆయన. నిజంగా మనము ఆయన యొక్క ప్రియులమై ఉన్నాం. మనల్ని ప్రేమించిన వాడు ఆయన. నిజమేనా? అది ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుడు పంపించాడు మన కొరకు, మనల్ని విడిపించాడు. ఈ పాపంలో నుండి మనం బయటకు వచ్చాం మనము. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, షలోమ్, సమాధానం కలుగును గాక. ఇట్స్ అ రైజింగ్ ఆఫ్ ద సన్. అది సూర్యోదయమై ఉన్నది. సూర్యుడు ఉదయించాడు అనగా దాని అర్థం ఏంటి? పాత దినము గడిచిపోయాను, కొత్త దినము ఉదయించినది. కొత్త దినములోనికి మనం వచ్చి ఉన్నాం మనము. అందుకే ప్రవక్త ఇట్స్ రైజింగ్ ఆఫ్ ద సన్. కొత్త యుగంలోకి వచ్చేసాం మనము. ఇప్పుడు అరణ్యంలో లేం మనము, కానాన్లోకి వచ్చేసాం మనము. నిజమేనా? ప్రవక్త అది సూర్యోదయము ఆది కాండంలో చూపించాడు. ఆది కాండంలో మొత్తము చీకటి అంధకారం కమ్ముకొని ఉన్నది. మీరు యెషయా గ్రంథం ప్రవచించాడు దాన్ని, లెమ్ము తేజరిల్లము, నీ వెలుగు వచ్చి ఉన్నది. అంతేనా? నో 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 ఇంగ్లీష్లో నీ వెలుగు, దై లైట్, నీ వెలుగు వచ్చి ఉన్నది. తెలుగులో నీకు వెలుగు కాదు, నీ వెలుగు వచ్చింది. దాన్ని వివరిస్తాను నేను ఇప్పుడు. లెమ్ము తేజరిల్లము అనగా సొమ్మసిల్లిపై నిరుత్సాహంతో ఉండబాగా లే పైకి లే అని దేవుడు పలుకుతున్నాడు. ఏ మానవుడు నిన్ను చెప్పడం లేదు. లే పైకి లే, సంఘంతో మాట్లాడు. బ్రైట్ టబర్నకల్, రైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్లము, నీ వెలుగు వచ్చి ఉన్నది. ఆది కాండంలో భూమి మొత్తాన్ని చీకటి కమ్ముకొని ఉన్నది. ఒకప్పుడు మన జీవితంలో కూడా చీకటి కమ్ముకొని ఉన్నది. కానీ ద రైజింగ్ ఆఫ్ ద సన్, సూర్యుడు ఉదయించాడు. వెలుగు చీకటిని వేరు చేస్తున్నది. వెలుగు నుండి చీకటిని దేవుడు వేరు చేస్తున్నాడు. ఎలాగో వెలుగు కలుగునుగా కానీ పలికినప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. అదేందో తెలుసా? ప్రవక్త అన్నాడు, ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆత్మ జలముల మీద కదులుచున్నది. ఎందుకు కదులుచున్నది? ఏదో ఉద్దేశము, దేనికోసమో పోరాడుతున్నది, అది ప్రయత్నిస్తున్నది. ఎందుకు? లోపల విత్తనం ఉన్నదని ఆ ఆత్మకు తెలుసు. లోపల విత్తనం ఉన్నదని ఎవరు చూడకపోవచ్చు దాన్ని, కానీ ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసా? విత్తనం వేసిన వాడు ఆయన, ఆ విత్తనాన్ని సృజించిన వాడు ఆయన. అంతేనా? అందుకే ప్రవక్త, దేవుడు మొట్టమొదటి యొక్క కదలిక ఆది కాండంలో ఉంది. దేవుడు మొట్టమొదటి యొక్క కదలిక ఆది కాండంలో కదులుతున్నాడు ఆయన. ఒక ఉద్దేశం కొరకు వెళ్తున్నాడు ఆయన. మళ్ళీ ఎప్పుడు కదిలినా అదే పరిస్థితుల్లోనే కదులుతాడు ఆయన. ఒక ఉదాహరణ చెప్తాను నేను. అదే దేవుడు ఆది కాండంలో అదే క్రీస్తు శరీరధారి అయి యాయిరు ఇంటి యొద్దకు వెళ్తున్నాడు. ద లైట్, ద సన్, కుమారుడు, వెలుగు వెళ్తున్నది. కానీ యాయిరు అనే భూమి చుట్టూ చీకటి కమ్ముకొని ఉన్నది, మరణము కమ్ముకొని ఉన్నది. కానీ దేవుడు అదే పరిస్థితిలో, కానీ అందరి దగ్గర కదలడు ఆయన. విత్తనం ఎక్కడ ఉంటుందో అక్కడే కదులుతాడు. విత్తనం ఎక్కడ ఉంటుందో అక్కడే వెళ్ళి ఆయన కదులుతాడు. ఆయన కదిలినప్పుడు ఏం జరుగుతున్నది? అక్కడ మరణం వెళ్ళిపోతున్నది, మరణం సైడ్కి వెళ్ళిపోతున్నది. ఏంది అది? లెమ్మో పిలుస్తున్నాడు ఆయన, యాయిరు లే, నీ వెలుగు ఇప్పుడు వచ్చి ఉన్నది. ఆ విత్తనంలో పునరుద్ధానం గురించిన మెటీరియల్ ఆమె లోపల ఉంది. ఆమె పునరుద్ధరించబడాలనే దాని యొక్క మెటీరియల్ అంతా ఆ విత్తనంలో దాచబడి ఉన్నది. కానీ ఆల్రెడీ ముందు నిర్ణయం అది. విత్తనంలో నువ్వేం కలపలేవు, విత్తనం లోపల నువ్వేమి యాడ్ చేయలేవు. ఆ విత్తనం లోపల ఉన్నదాన్ని నువ్వు డైరెక్ట్గా నువ్వు చేతులతో తయారు చేసి దానిలో పెట్టలేవు. అది ప్రీ డెస్టినేషన్. ఆల్రెడీ అది ముందు నిర్ణయం ఆల్రెడీ అందులో ఉంది. అది పుట్టుకతోనే అందులో ఉంది. అలాంటప్పుడు నీలో ఏం కలపగలరు? ఎవరు ఏం తీసేయగలరు? నిన్ను కలపలేరు, నిన్ను తీసివేయలేరు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ ముందు నిర్ణయంలో ఆల్రెడీ నీలో కొంత పెట్టి పంపించాడు. ఈ గడియలో నువ్వు ఎత్తబడే మెటీరియల్ నీలో పెట్టి పంపించాడు ఆయన. ఎత్తబడే మెటీరియల్ విత్తనంలో ఆల్రెడీ ఉంటుంది.
రూపాంతరపరిచే శక్తి ఆల్రెడీ ఉంటుంది. దానికి ఏం కావాలి? వెలుగు అవసరం. సంఘంతో మాట్లాడుతున్నాడు, లెమ్ము తేజరిల్లము, నీ వెలుగు. ఇప్పుడు నేను దాన్ని వివరించబోతున్నా. నీ వెలుగు కావాలి, ఇప్పుడు అవసరం అది. ఆమేన్. ఆ వెలుగేంటో చూద్దాం మనము. కీర్తనలు 27:1. చాలు ఆ మాట చాలు మనకు. తీసారా? కొంచెం కరెక్ట్గా నాకు. యెహోవా నాకు వెలుగును. ఆగండి. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ ఎలాగుందో తెలుసా? ద లార్డ్ ఈజ్ మై లైట్. నా వెలుగు యెహోవాయే. అలా చెప్పాలి దాన్ని. ద లార్డ్ ఈజ్ మై లైట్. నా వెలుగు ఎవరిప్పుడు? యెహోవా. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ యెహోవా నాకు వెలుగు కాదు, నీ వెలుగు యెహోవా అంటున్నాడు. లెమ్ము తేజరిల్లము, నీ వెలుగు. దేవుడు స్వయంగా వచ్చి ఉన్నాడు, నీ వెలుగు వచ్చి ఉన్నది. ఓకే, ప్రవక్త దీన్ని వివరిస్తూ ఇదేంటో తెలుసా? ప్రకటన 10. నీ వెలుగు అక్కడ ఉన్నది. యెహోవా వచ్చి ఉన్నాడు అక్కడ. ఎందుకొరకు? అది కొత్త దినం. అది ముద్రలు పగలగొట్టబడుట ఏమై ఉన్నది? కొత్త యుగంలోకి వచ్చాం, ఎత్తబడే యుగంలోకి వచ్చాం మనము. వింటున్నారా? మీకు అర్థమవుతున్నదా? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? అద్భుతమైన ఎత్తబడుట అనే వర్తమానంలో దీన్ని మూలపడంగా మాట్లాడాడు ఆయన. దీన్నే తీసుకున్నాడు ఆయన. ఎందుకు ఎత్తబడుటకు దీనికి సంబంధం ఉంది? బలిష్ఠుడైన దూత మన యొక్క వెలుగు, రక్షణ ఉన్నాడు. ఈయన లేకుండా ఎత్తబడుట లేదు. అందుకని అంటున్నాడు, షలోమ్, లెమ్ము తేజరిల్లము, నీ వెలుగు వచ్చి ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఇది నా యొక్క లేఖనం కాదు, నా వర్తమానం వేరు. దాన్ని వివరించడానికి మాట్లాడుతున్నది. ఓకే, ఇప్పుడు నేను నా యొక్క వర్తమానం యొక్క పేరు చెప్తున్నాను. నేను ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ జెరూసలేం. ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేము యొక్క పిల్లలు. ఆమేన్. అద్భుతంగా ఉన్నది ఇది. ఆ యొక్క వర్తమానం యొక్క పేరు ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేము యొక్క పిల్లలు. ఈరోజు పరలోకపు యెరూషలేము ఎవరు? వధువు యొక్క పిల్లలం మనము. వింటున్నారా? ఓకే, నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. నేను లెట్స్ టర్న్ విత్ మీ టు ద కీర్తనలు 87వ అధ్యాయము. అద్భుతమైన కీర్తన ఇది. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుని మర్మమంతయు సమాప్తమగును. మర్మము అనగా బైబిల్ అంతయు సమాప్తమగును. ఈ గడియ వర్తమానం కేవలం మలాకి 4, ప్రకటన 10 మాత్రమే కాదు, కీర్తన కూడా ఈ గడియ వర్తమానమే. ఎందుకంటే ఈరోజు వచ్చింది కొంత వాక్యం మాత్రమే కాదు. ఈరోజు వచ్చింది పరిపూర్ణమైన వాక్యం, సమాధిలో నుండి బయటకు వచ్చింది. ఇది పునరుద్ధాన దినం. ఇది అంతేనా? నమ్ముతున్నారా? వాక్యం యొక్క సంపూర్ణత అంతయు లేచింది. అలాంటప్పుడు కీర్తనలు కూడా లేచాయా లేదా?
కీర్తనలు కూడా బయలుపరిచాయా లేదా? బయలుపరచబడ్డాయా లేదా? కీర్తనలు కూడా ఈ గడియ వర్తమానమే. ఇందులో కూడా మర్మము దాగి ఉన్నది, ఇందులో కూడా దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది. అందుకే ఇప్పుడు దీన్ని మనము అభిషేకం కలిగిన కన్నులతో దీన్ని చదవాలి. అభిషేకం కలిగిన జాకెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమైనా ఆనంద చెప్పులు ధరించుకోవాలి. ప్రవక్త అన్నాడా? ఆనంద చెప్పులు ధరించుకోవాలి, అభిషేకం కలిగిన వస్త్రము ధరించుకోవాలి, గంతులు వేయాలి. ఇప్పుడు మనం ఆనందం చెప్పులు వేసుకుంటే ఎలాగుంటుంది? అది సైలెంట్గా ఉంటుంది, అది ఆనందము. ప్రవక్త అన్నాడు, ఎంతమంది దగ్గర జాయ్ షూస్ ఉన్నాయి? జాయ్ షూస్, ఆనంద చెప్పులు. ప్రవక్త అన్నాడు అన్నమాట. ఏమా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు వేసుకున్నారు అనుకుంటున్నాను నేను. నిన్నటి దినమున అందరూ వేసుకున్నారు. ఓ మై గాడ్ బ్లెస్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఏమాన్. కీర్తనలు 27 అద్భుతమైన, ఇప్పుడు 87 కీర్తనలు 87. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణం ఎవరు? నూతన యెరూషలేము. నేను దీని గురించి బోధించాను నేను. ద అవేకనింగ్ ఆఫ్ ద హెవెన్లీ జెరూసలేం. పరలోకపు యెరూషలేం యొక్క మేల్కొనుట. వింటున్నారా? మేల్కొల్పబడుట అనే వర్తమానాన్ని బోధించాను. అక్కడ ఈ హెవెన్లీ, ఈ పరలోకపు యెరూషలేం ఎవరో నేను వివరించాను నేను. కానీ ఇక్కడ మాట్లాడుతున్నా, మనము దేవుని పట్టణమై ఉన్నాము, దేవుడు నివసించు పట్టణమై ఉన్నాము. ఎప్పుడు కూడా సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవ దేవుని యొక్క పట్టణం ఎవరో కాదు, వధువు. ఇది గుర్తుపెట్టుకోనండి. ఆయన పట్టణం ఎక్కడ కనపడినా అది ఎవరై ఉన్నారు? వధువై ఉన్నది. ఇప్పుడు ఇది పట్టణమై ఉన్నది. ఇది ఈ పట్టణంలో ఆయన రాజు అయి ఉన్నాడు. వింటున్నారా? ఆయన పట్టణపు పునాది. ఈ పట్టణానికి పునాది ఉంది. ఈ పట్టణమునకు పునాది మీద ఇది కట్టబడి ఉన్నది. కానీ ఇంకొన్ని పట్టణాలు ఉన్నాయి, కానీ పునాది లేవు దానికి. అంతేనా? పాతాళానికి అడుగులైన అగాధం అది. పాతాళమునకు అడిగే లేదు, పునాదే లేదు, కానీ ఆ పట్టణానికి పునాది ఉంది. పునాది మీద కట్టబడిన నూతన యెరూషలేము, కానీ పాతాళం అడుగులేనిది. సంస్థలన్నీ కూడా అడుగులేని అగాధాలు, కానీ ఇది స్థిరమైన బండ మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు, దాని ముందు పాతాళలోక ద్వారములు నిలువ జాలవు. అది ఏంటి? ఆ బండ ఏంటి? ప్రత్యక్షతను ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ బండ మీద నిన్ను కట్టబోతున్నాడు. అప్పుడు నువ్వు ఎన్నడూ కదల్చబడలేవు. ఏ గాలి వచ్చినా నిలబడతావు నీవు. బండ మీద కట్టబడిన ఇల్లు ఏ తుఫానుకు పడిపోదు. అదంతా ఇసుక మీద కట్టబడిన ఇల్లు, పునాదులు లేవు దానికి, కానీ ఇది బండ. అందుకే ఆయన పట్టణం మనమై ఉన్నాం. మనకంటే ఒక పునాది ఉన్నది, ఆది అపోస్తుల పునాది. ఆది ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము. కానీ మనము రాళ్ళు మాత్రమే కాదు, రాళ్ళు కాదు, మనం సజీవమైన రాళ్ళు. ఈ పట్టణము రాళ్లతో కట్టబడింది కాదు ఈయన మాట్లాడేది. ఈ పట్టణము సజీవమైన బ్రతికి నడిచే రాళ్ళు ఇవి, నడిచే రాళ్ళు ఇవి. ఒక రాయి పరిశుద్ధాత్మ ద్వారా అతికించబడుతున్నాయి. సిమెంట్ ఒకదాంతో ఒకటి అతికించబడుతున్నది. వింటున్నారా? యాకోబు నివాసములన్నిటికంటే సియోను, ఆ పట్టణం పేరు సియోన్. ఎవరు? అంతేనా? ఓ దేవుని యొక్క మాట, ఆయన మనస్సులో ఉన్న ఆలోచన ఇది. ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఆయన ఇక్కడికి రావడం ఆయనకి ఇష్టం, ఇక్కడ నిలబడడం ఆయనకి ఇష్టం, ఇక్కడ సంచరించడం ఆయనకి ఇష్టం. ఎందుకు? ఇది పునాది వేసి ఆయన కడుతున్నాడు. కానీ వాటన్నిటికంటే సంఘ శాఖలు ఉన్నాయి. అన్ని నివాసాల కంటే ఈ నివాసం యెహోవాకు. బైబిల్ చూస్తున్నారా? ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, వధువు గుడారమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కొత్త సంవత్సరం యొక్క వర్తమానం ఇది. ఆయన పలుకుతున్నాడు మనుష్యులు నిన్ను గురించి
ఈ సంఘము గురించి మిక్కిలి గొప్ప సంగతులు. ఎలాంటి సంఘం అండి అది? ఎలాంటి సంఘం అండి అది? ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయండి? దేవుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలోకి వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడండి. చరిత్ర లేని ఇప్పుడు దేవుడు ఇప్పుడు అక్కడ వచ్చి నిలబడి స్వస్థపరుస్తున్నాడు, అందరినీ బాగుపరుస్తున్నాడు, బంధింపబడిన వారిని ఆ యొక్క తాళ్ళను తెంచుతున్నాడు, పాతాళంలో ఆ యొక్క బంధించిన సంఖ్యలను విరగొడుతున్నాడు. వెళ్ళాడా పాతాళానికి? పాతాళానికి వెళ్ళాడా ఆయన? ఆయన ఏమన్నాడు అక్కడ ఉన్న దయ్యాలతో? చేతుల్ది, అది నా సొత్తు, అది నా ప్రాపర్టీ, అది నా ప్రాపర్టీ, నేను కొన్నాను దాన్ని. చేతులు ఎందుకు పెడతావు నీవు? తాళపు చెవులు ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు నీ బాస్ నేనే, నా దగ్గరే ఉండే నీ చేతు, ఈ యొక్క పాతాళం యొక్క తాళపు చెవులన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు పాతాళం ఎక్కడికి వచ్చింది? బంధించబడి ఉన్నారా? అందరూ బంధించబడి ఉన్నారు. కానీ దేవుడు ఒక దగ్గరికి వెళ్తున్నాడు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నాడు. ఒకరేమో బార్ షాప్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? రా బయటికి రా, నీవు నా సొత్తు. ఎంతమంది వచ్చారు అట్లా? ఇక్కడ విడిపించబడి ఎంతమంది వచ్చారు? ఇక్కడ మహిమ గల రాజు అక్కడికి వెళ్ళాడు. పురుషులైతే కాలేజీలో స్త్రీ వెనక పరిగెడుతుంటారు, బయటికి రా, అది నీ పని కాదు. స్త్రీలైతే పురుషులు వెనక పరిగెడుతుంటారు. వింటున్నారా? నీవు ఏర్పరచబడి ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇది నా పట్టణం, ఈ సంఘము నాది. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబుకి ఇంకొక మాటలో యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే ఐగుప్తు. వినండి, ఇక్కడ రాహాబు అని ఉన్నది, కానీ ఇక్కడ ఒక స్త్రీ కాదు, లేకపోతే ఒక రాహాబు గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. అది ఒక పట్టణం. రాహాబును ఐగుప్తుని ఇంకొక పేరుతో పిలుస్తారు. వింటున్నారా? రాహాబ్ అంటారు. మీరు దాన్ని గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా అది మీకు కనబడుతుంది. రాహాబును ఐగుప్తు. వినండి, ఇక్కడ ఐగుప్తు ఇచ్చినాడు, కరెక్ట్గా నీట్గా పక్కన ఐగుప్తు ఇచ్చాడు. వింటున్నారా? కానీ ఇంగ్లీష్లో ఐగుప్తు అనే పదం లేదు అక్కడ, అంతేనా? అక్కడ ఐగుప్తు అనే పదము రాహాబ్ అని ఇచ్చాడు, ఆ తర్వాత బబులోను ఇచ్చాడు. ఇక్కడ 2 దగ్గర ఇంకోటి నాకు ఇంగ్లీష్లో ఏమున్నదంటే అక్కడ ఒక మార్క్ ఇచ్చి అక్కడ ఈజిప్ట్ అని రాశారు, ఇక్కడ ఐగుప్తు అని రాశారు. మీ దాంట్లో అలానే ఉందా ఐగుప్తు అని? తెలుగులో ఉందా? రైట్, దట్స్ రైట్, అది నిజం. ఇప్పుడు ఇక్కడ రాహాబు ఎవరు? ఐగుప్తు. పక్కన రాహాబు తీసివేయండి. ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ఎన్నో పట్టణాలు ఉన్నాయి, కానీ అక్కడ సియోను పట్టణం కూడా ఉన్నది. సియోను పర్వతము, దేవుని పట్టణం ఉన్నది అక్కడ. కానీ ఇక్కడ ఎన్నో పట్టణాలు ఉన్నాయి. దాని గురించి వివరిస్తూ ఆయన అంటున్నాడు, జన్మించిరని అందరూ, అనగా ఈ పట్టణంలో నుంచి కొంతమంది జన్మిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి, నేనేమంటున్నా, పరలోకపు యెరూషలేము యొక్క పిల్లలు. కానీ ఇక్కడ ఈ పట్టణాల్లో నుండి కూడా కొంతమంది జన్మిస్తున్నారు. సంఘశాఖలు, ఐగుప్తు అనే సంఘశాఖ, బబులోను అనే సంఘశాఖ. వింటున్నారా? బబులోను అనే ఒక సంస్థ. ఆ తర్వాత చాలా ఉన్నాయి, ఫిలిస్తీయ, తూరు, కూషు, వీళ్ళన్నింటినీ చూడము. అక్కడ జన్మించారు కొంతమంది, జన్మ జరుగుతున్నది. కొంతమంది పిల్లలు అందులోంచి బయటకు వస్తున్నారు. అంతేనా? చూడండి, రోమన్ క్యాథలిక్లో ఎలాగ వస్తున్నారు? యజబెల్లు బయటకు వస్తున్నారు. సంఘాల్లో చూడండి, యజబేళ్ళు, మొత్తం యజబేళ్ళే బయట, పిల్లలు చిన్న చిన్న యజబేళ్ళు మొత్తం లిఫ్రిక్లు పూసుకొని ఎట్లా పడితే అట్లా బయటకు పిల్లలు వాళ్ళే రావడం బయటికి. కానీ ఈ సంఘం అలాంటిది కాదు. ఇక్కడ వచ్చే పిల్లలు వేరు. వింటున్నారా? ఓకే. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ అందే ఉన్నవని వారందరూ. దేవుడు ఒక మాటలు దీవించును గాక. దయచేసి మీరు కూర్చోనండి. ఖర్చు తీసుకో, ఖర్చు బ్యాగ్లో.
గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం నేను ఎక్కువసేపు తీసుకోను, నేను జస్ట్ 1 hour నేను మాట్లాడాను. నేను దేవుడు సహాయం చేయను గాక. ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ జెరూసలేం. ఓకే, ఇక్కడ ఎన్నో పట్టణాలు ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఉన్నాయి, కానీ అందులో నుంచి చాలామంది జన్మిస్తున్నారు. అలాగుననే సియోను గురించి కూడా ఆయన మాట్లాడుతూ దాంట్లో నుండి కూడా కొంతమంది జన్మిస్తున్నారు. అన్ని పట్టణాల నుండి అందరూ కొంతమంది జన్మిస్తున్నారు, కానీ సియోను పట్టణం నుండి కూడా కొంతమంది జన్మిస్తున్నారు. ఈ సియోన్నే నేను హెవెన్లీ జెరూసలేం అంటున్నాను. పరలోకపు యెరూషలేం అయి ఉన్నది, సియోను పర్వతమై ఉన్నది, సజీవ దేవుని యొక్క పట్టణమై ఉన్నది, పిరమిడ్ పట్టణమై ఉన్నది. వింటున్నారా? ఇవన్నీ కూడా గొర్రెపిల్ల భార్య. ఏమేన్, ఇదంతా కూడా హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేం అయి ఉన్నది. కానీ ఇక్కడ ఐగుప్తులోను, ఆ యొక్క బబులోను, ఫిలిస్తీన్లోను, తూరులోను, ఇథియోపియా, ఇలా అనేక పట్టణాల నుండి పిల్లలు జన్మిస్తున్నారు. కానీ వారు పునాది లేకుండా పిల్లలు అక్కడ వస్తున్నారు. కానీ ఇక్కడ పునాది మీద కట్టబడిన పట్టణంలో నుంచి కొంతమంది పిల్లలు బయటకు వస్తున్నారు. జన్మ అనేది ఇక్కడ జరుగుతున్నది. వింటున్నారా? నా the children of heavenly Jerusalem. Okay. నేను ఒక లేఖనం యుద్ధకు నేను ఇంకొక చోటికి నేను వెళ్ళబోతున్నాను. నేను దానికంటే మునుపు నేను కొన్ని విషయాలు నేను మాట్లాడి ఆ తర్వాత నేను వర్తమానంలోకి నేను వెళ్తాను. నేను ఇక్కడ వినండి. సియోను పర్వతము, ఆ యొక్క పట్టణము మీద తలరాయిగా దేవుడు ఉన్నాడు. పిరమిడ్ పట్టణము విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. ఓకే, 7 గుణలక్షణములు, దేవుని యొక్క 7 గుణలక్షణములు. అది ఏమై ఉన్నది? అది పిరమిడ్ పట్టణమై ఉన్నది. ఆ పిరమిడ్ పట్టణానికి గొర్రె పిల్లయే వెలుగై ఉన్నది. వింటున్నారా? అందుకే ఆయన అంటున్నాడు, నీ వెలుగు వచ్చి ఉన్నది. ఇప్పుడు ప్రకటన 10 ఈ గడియ యొక్క వెలుగై ఉన్నది. ఇప్పుడు పట్టణము చీకటితో అలుముకోలేదు. పట్టణమునకు వెలుగు వాక్యముగా ఆయన దిగొచ్చాడు. ఈరోజు ఈ సంఘంలో వెలుగు ప్రసరింపజేయబడుతున్నదా? అందుకే ప్రవక్త బోధించాడు, వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇది సూర్యోదయము. ఇది ఎవరని మీరు అనుకొనుచున్నారు? ఈ వర్తమానాలన్నీ కూడా ఆయన ఇక్కడ ఉన్నాడని చూపించుటై ఉన్నది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఇప్పుడు బయలుపరచబడేను. ఆ తలరాయి, ఆ వెలుగు ఇప్పుడు బయలుపరచబడేను. వింటున్నారా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఉన్నాము? పునరుద్ధాన దినములోకి వచ్చాము. వింటున్నారా? పునరుద్ధాన దినములోకి వచ్చి ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు, ఇప్పుడు వాక్యము, వెలుగు ఇప్పుడు బయటకు వచ్చినది. మన మధ్యలో ఇప్పుడు సంచరిస్తున్నది. మనం ఆయన తాకగలుగుతున్నాం, ఆయన మనం అనుభూతి చెందగలుగుతున్నాం, ఈ వర్తమానాన్ని రుచి చూడగలుగుతున్నాం. అది రుచి చూసి ఏమని ఎరుగుతున్నాం? మనము ఈయన దయాళుడై ఉన్నాడు. నిజమైన అదేనా నిన్న దినం మాట్లాడుకున్నది మనము? యెహోవా దయాళుడై ఉన్నాడు. దట్స్ రైట్. ఆయన రుచి చూచు జనులు ఎక్కడంటే అది ఏ పట్టణంలో లేదు, ఓన్లీ సియోను పట్టణంలోనే, సియోను పర్వతం మీద మాత్రమే ఆయన వస్తున్నాడు. వారే ఆయనను రుచి చూస్తున్నారు.
సంఘ శాఖలు అనుకుంటున్నారు మేము కూడా వధువే, మేము కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాము, మేము కూడా వధువై ఉన్నాము. వింటున్నారా? మేము కూడా ఎత్తబడతాము. కానీ వారు ఎత్తబడలేరు. ఎందుకు వారు ఎత్తబడలేరు? కానీ మేము వీళ్ళంతా కూడా వాళ్ళు మనల్ని చూసి అంటారు, వీళ్ళంతా కూడా మనుషులను వెంబడించేవారు, వీళ్ళంతా కూడా అబద్ధ ప్రవక్తను వెంబడించేవారు. మాకు యేసుక్రీస్తున్నాడు. వింటున్నారా? మాకు యేసుక్రీస్తున్నాడు, వీళ్ళకి ఏదో ఒక అబద్ధ ప్రవక్తను వెంబడిస్తున్నారు వీళ్ళంతా. అదేనా అనేది సంఘ శాఖలు మనల్ని చూచి? కానీ అది తప్పు. కానీ మొదట తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నటకు మునుపు ఎలియేజర్ని కలుసుకోవాలి. నువ్వు ఎలియేజర్ లేకుండా ఇస్సాకు లేడు. అదృశ్యమైన ఇస్సాకును పరిచయం చేయువాడే. రిబకా ఎన్నడూ ఇస్సాకును చూడలేదు. ఆయన ఎలాగుంటాడు, ఆయన స్వరూపం ఏమిటో, ఆయన ఏ విధానంలో ఉంటాడు, రిబకా ఎన్నడూ చూడలేదు. మనం చూసామా? క్రీస్తుము 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ముఖ రూపం ఎలాగుంటో తెలియదు. కానీ వర్తమానం ఆయన వచ్చాడు, ఎలియేజర్. రిబకా ఇలాంటి వాడు, క్రీస్తు ఇలాంటి వాడు. వింటున్నారా? క్రీస్తును గురించిన గుణాక్షరములు వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తుకు విశ్వాసం ఉన్నది, క్రీస్తుకు సద్గుణం ఉన్నది, క్రీస్తుకు జ్ఞానం ఉన్నది. అవన్నీ ఆయన గుణాక్షరములు అయి ఉన్నాయి. బయలుపరుస్తున్నాడు, వివరిస్తున్నాడు. అది ఎవరికి? మనకు బయలుపరచబడుతున్నది. ఎందుకు? మనకు ఎలియేజర్ ఉన్నాడు కాబట్టి. ఎలియేజర్ లేకుండా ఆయన ఎలాగుంటాడు, ఆయన గుణలక్షణం ఏంటో మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. వింటున్నారా? ఎలియేజర్ లేకుండా క్రీస్తు పరిచయం కాలేడు. అదృశ్యమైన క్రీస్తు యొద్దకు నడిపించిన కొరకు దేవుడే తన వంటలనిచ్చి, తన ఆస్తినిచ్చి, తన బంగారాన్నిచ్చి, తన వరాలనిచ్చి, మొదటి ఈర్పు అనే వరం, రెండవ ఈర్పు అనే వరములతో ఆయన ఎవరిని పంపిస్తున్నాడు? ఎలియేజర్ని ఈ సంఘం యొద్దకు పంపిస్తున్నాడు. ఎందుకొరకు? సిద్ధపరచు ఎలియేజర్, నా కుమారుని కొరకు ఒక భార్యను. ఎన్నో ఆయన ఓరల్ రాబర్ట్స్ యొద్దకు వెళ్ళలేదు, నువ్వు చెయ్యి ఆ పని అని. బిల్లి గ్రహం యొద్దకు వెళ్ళి ఆ పని చేయమని చెప్పలేదు. ఆయన ఎలియేజర్ని మాత్రమే పంపించాడు. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, తన కలిగిన సమస్తములో పెద్ద దాసుడు, నమ్మకమైన వాడు అని అంటున్నాడు. నేను నీకు వరాలు ఇస్తున్నా. ఏం వరాలు? మొదటి ఈర్పనే వరం ఇస్తున్నా. వస్త్రాలు తీసుకెళ్ళు, ఆమె కొరకు బంగారాన్ని తీసుకెళ్ళు, ఆమె కొరకు వజ్రాలు, ఆ యొక్క నెక్లెస్ ని తీసుకువెళ్ళు, ఆమెకి వరాలను తీసుకెళ్ళు. అలానే కాదు, ఆమె కొరకు వంటలు కూడా తీసుకెళ్ళు, పరిశుద్ధాత్మను కూడా తీసుకెళ్ళు. ఏమైనా పరిశుద్ధాత్మను కూడా తీసుకెళ్ళు. ఈ ప్రవక్త ఒంటరిగా రాలే, పరిశుద్ధాత్మ శక్తితో ఈ సంఘం యొద్దకు వచ్చాడు. ఈ వర్తమానం శక్తి లేని వర్తమానం కాదు ఇది. ఈ వర్తమానంతో పాటు పరిశుద్ధాత్మ వస్తుంది, ఈ వర్తమానంతో పాటు వరాలు వస్తున్నాయి. ఎందుకొరకు? వధువు కొరకు మాత్రమే, ఈ సంఘం కొరకు మాత్రమే. అందుకే పట్టణమా, యెహోవాకు నీవు ప్రియమైన దానవు, యెహోవాకు నీవు ప్రియమైన దానవు. సియోను పట్టణమా, ఎన్నుకున్నాడు. వారికి మనకు తేడా అదే. ఇప్పుడు ఎలియేజర్ ఈ వధువును వర్తమానం అండి. 7వ దూత పలుకు దినములలో, ప్రవక్త ఉన్నప్పుడు మాత్రమే కాదు అది, 7వ దూత స్వరము దినములలో. ఇన్ ద వాయిస్ ఆఫ్ ద 7th angel. 7వ దూత స్వరం యొక్క దినములలో. 7వ శరీరం లేకపోవచ్చు, స్వరం ఉంది. 1200 వర్తమానాలు ఉన్నాయి, స్వరం ఇంకా వెళ్తూనే ఉన్నది. నిజమేనా? 7వ దూత స్వరము దినములలో. వింటున్నారా? ఇంకా ప్రవక్త ఇక్కడే ఉన్నాడు, వర్తమానాలు ఇక్కడే ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి? నిన్ను రెడీ చేస్తున్నాయి. ఈ వస్త్రాలు వేసుకో, ఈ యొక్క గుణలక్షణాలు పెట్టుకో, ఈ యొక్క ఆయన కలుసుకోబోతున్నావు. నీకు అదృశ్యమైన దేవుణ్ణి చూపించబోతున్నాను. ఆయన ఎలాగుంటాడో, ఆయన ఏమై ఉంటాడో నీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఏ శక్తితో వచ్చానో అదే శక్తి మీద నువ్వు కూర్చోవాలి, అదే పరిశుద్ధాత్మ మీద నువ్వు కూర్చోవాలి. అప్పుడు ఆమె ప్రయాణం చేస్తూ, ఎవరి కోసమో తెలియదు, క్రీస్తు ఎలాగుంటాడో తెలియదు. ఆయన యొక్క సౌందర్యంగా ఉంటాడా, అందంగా ఉంటాడా, ఎంత ఎత్తులో ఉంటాడా ఆయన, నేను వివాహం చేసుకునే పోయి ఆమె ఏ మాత్రం భయపడకుండా, ఏ మాత్రము సందేహం లేకుండా, నేను తప్పకుండా వెళ్తాను. ఈ మనుషులతో వెళ్ళుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా. నా తల్లి చెప్పినా నేను వినను, నా తండ్రి చెప్పినా నేను వినను, ఎవరు చెప్పినా నన్ను ఆపలేరు. ఎందుకు? నేను పుట్టింది ఆయన కొరకు. అంతేనా?
ఆమె చెప్పినది ఐ విల్ గో, నేను వెళ్తాను, నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నది ఆమె. ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం, నీ తల్లి సంఘాన్ని వదిలిపెట్టావు, నీ తల్లి సంఘాన్ని వదిలిపెట్టావు, నీ తండ్రి సంఘాన్ని వదిలిపెట్టావు. నాకు భర్త కావాలి, నా వాక్యం కావాలి, అదృశ్యమైన కనబడని దేవుణ్ణి నేను చూడాలని ఆశపడుతున్నాను. నేను ఆయన చూచిన కొరకు మాత్రమే కాదు, వివాహం చేసుకున్నటకు, ఆయన విత్తనం నాలోకి వెళ్ళుట కొరకు, ఆయన వంటి ఒక కుమారుని నేను ఉత్పత్తి చేయట కొరకు. వింటున్నారా? ఈ సంఘము ఏమై ఉన్నది? ఎలియేజర్ ఉన్న సంఘం ఇది. వాళ్ళకి ఎలియేజర్ లేడు అక్కడ. ఎలియేజర్ లేకుండా క్రీస్తు నీ దగ్గర ఎలా ఉంటాడు? ఓ బ్రదర్, ఇది వ్యక్తిగతము, సంఘముగాను నీ కొరకు వరాలు ఇచ్చాడు. పెళ్లికి ముందు భర్త తన భార్య కొరకు కొన్ని గిఫ్ట్స్ పంపిస్తాడు. అది ఈస్టర్న్ కంట్రీస్లో అదంతా పద్ధతి. అది వరాలు పంపిస్తాడు, కానుకలు, తన భార్య కొరకు కానుకలు. ఆమె దాన్ని అలంకరించుకొని ఆమె తన భర్తను కలుసుకోవడానికి వస్తుంది. ఆమె వచ్చింది, నేరుగా వంటల మీద నుండి వస్తున్నది. ఆల్రెడీ ఆయన మధ్యాకాశానికి ఒక మార్గం మధ్యంలో, పొలం మధ్యలోనే ఉన్నాడు. ఆయన ధ్యానిస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. పొలంలో అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. వెంటనే కన్నులెత్తి ఎక్కడో వంటలు వస్తున్నాయి. ఈ వంటలు నేను పంపించిన వంటలే ఇవి. ఆయన వంటలను ఆయన గైకున్నాడు, ఆయన ఎరిగాడు. ఇది నావే, ఇది నేనే పంపించాను వరాలు, దీన్ని ఈ పరిశుద్ధాత్మ నేనే పంపించాను. నేను ఆదరణకర్తని యొద్దకు పంపుదును. పెంతెకోస్తు దగ్గర నేను పంపించిన ఆ వంటలు ఇవే, అదే వంటలు మళ్ళీ ఇక్కడ వస్తున్నాయి. ఏ వంటలైతే పంపించానో అదే వంటల మీద ఈ చివరి కాలంలో వధువు అదే వంటల మీద వస్తున్నది. ఆయన గుర్తించాడు, ఇది వేరే ఆత్మ కాదు, ఇది దయ్యపు ఆత్మ కాదు. నేను పంపించిన వేరే వంటలే, నా వంటలే ఇవి. నేనే పంపించాను, నా యొక్క దాసుని పంపించి. ఆయన వచ్చాడు. ఆమె దూరం నుండి కన్నులెత్తి చూచింది. ఆమె, నువ్వు ఇంతకాలం బోధించిన ఈయనేనా? నువ్వు నాకు ఇన్ని వర్తమానాలు బోధించావే, 1100 వర్తమానాలు ఎవరి గురించి అయితే బోధించావు, ఆయన ఈయనేనా? ఆమె చూసి ఆయన అంటున్నాడు, దట్స్ ది హెడ్ స్టోన్, అది తలరాయి, నీ యొక్క శరీరమునకు తలరాయి అక్కడ. అని అన్నాడా లేదా? ఇది ఎవరో కాదు, క్రీస్తు. ఆ మేఘము క్రీస్తు అయి ఉన్నాడు. ఈ వధువు వంటల మీద వస్తూ ఆ మేఘాన్ని చూసింది. ఎవరు అది? చూడు, అక్కడ 2 కళ్ళు దూరంగా పెట్టి, 2 కళ్ళు ఉన్నాయి చూడు, అక్కడ దూరం నుండి చూస్తున్నది. ఎవరు? రెబెకా. కళ్ళు కనపడుతున్నాయా? ఆ 2 కళ్ళు కనపడుతున్నాయా? ఎందుకు దగ్గరగా లేదు? ఇంకా ఆమె దూరం నుండి చూసిందా ఆమె. ఆయన అంటున్నాడు, నీ యొక్క విజన్ని కొంచెం జూమ్ చేయి, నీ కన్నుల యొక్క దృష్టిని కొంచెం దగ్గరగా చూడు. ఆయన చూపించాడా లేదా? ఆయన చూడండి, రండి, మీ యొక్క దృష్టిని దగ్గరగా పెట్టి చూడండి. అక్కడ 2 కళ్ళు, ఆడ ముక్కు, ఆయన యొక్క ఫేస్ మొత్తం నీకు కనబడడం లేదా? అవును, నాకు కనబడుతున్నది. నిజంగా అక్కడ ఎవరో ఉన్నట్లుగా ఉన్నది. అది ఎవరో కదన్నాడు, అది క్రీస్తు. నేను ఎవరి గురించి అయితే బోధించానో ఆయన అక్కడ వచ్చినాడు. ఈమె వధువు ఎప్పుడైతే ఆమె గుర్తించిందో, బైబిల్ చెప్తున్నది, ఆమె చెంగుని తీసుకొని తన ముసుగును కప్పివేసినది. దాని అర్థం ఏంటో తెలుసా? నాకు ఇక తలే లేదు, నాకు ఇంకా తల లేదు. ఎందుకు? నా తల అక్కడ ఉన్నది. ఇప్పుడు నా ఆలోచనలు లేవు, నా తలంపులు ఇంకా లేవు, నా తల అక్కడ ఉన్నది. ఇప్పుడు ఐక్యపరచబడుతున్నాను నేను. ఇట్స్ ద యునైటింగ్ టైం. ఇది ఐక్యమయ్యే సమయం, ఇది ఏకత్వం యొక్క సమయం. ఇది క్రీస్తు వధువు ఏకమయ్యే సమయం. వాక్యం నువ్వు ఏకమవడం లేదా? ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తున్నదో అది నీ జీవితంలో జరగడం లేదా? దాన్ని ఎవరు చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావా? లేదు, ఆయన నీ జీవితంలో చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఇది ఐక్యపరచబడే సమయం. అంతే. వివాహము జరుగుతున్నది. నువ్వు ఇక్కడ ఐక్యమవుతున్నావు దేవునితో, ఒకటి నువ్వు ఏకమవుతున్నావు. నీవు వింటున్నారా? అది నెరవేరుతున్నా. ఇదో మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? సియోను పట్టణము మీదికి తలరాయి వచ్చింది, సంపూర్ణత. వెంటనే చూడండి, అక్కడ నుండి పరిచయం వచ్చాడు. మళ్ళా ఎప్పుడైతే ఆ అధ్యాయంలో ఎలియజర్ పరిచయం చేశాడో, నెక్స్ట్ అధ్యాయం నుండి ఎలియజరే ఉండడు.
నువ్వు చదువుకుంటే వెళ్ళు, ఎక్కడ నీకు ఎలియేజర్ కనపడాడు. ఎలియేజర్ ఏం చేయాలా? పరిచయం చేయాలా? అంటే ఇప్పుడు వధువుతో ఎవరున్నారు? ఇప్పుడు ప్రవక్తనాడా? వెళ్ళిపోయాడు ప్రవక్త లేడు. ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు? ఇప్పుడు ఆమెకు ఇప్పుడు బోధించేవారు ఎవరు? ఆయన అంటున్నాడు, ఓ సేమ్ నా యొక్క గుణలక్షణంలో నీలో ఉన్నాయి, నా పోలిక నీలో ఉన్నది, నేను ఏ మనస్సును కలిగి ఉన్నాను అదే మనసు నీలో ఉన్నది. లోపలికి తీసుకెళ్ళాడు ఆమెను. శారా యొక్క తన తల్లి ఇంటిలోనికి ఆమెను తీసుకెళ్ళాడు. ఏకమవుతున్నారు, ఐక్యపరచబడుతున్నది అక్కడ వివాహము. ఆ తర్వాత ఎలియేజర్ లేడు. ఎలియేజర్ కేవలం పరిచయం చేయడం, వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఎవరు అంతా మొత్తం దిగేది అక్కడ అదంతా చూసా. ఇంక ఇద్దరే ఉన్నారు అక్కడ, ఇంకెవరు లేరు. ఇప్పుడు ప్రవక్త ఉన్నాడా మన మధ్యలో? లేడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇద్దరే ఉన్నారు ఇక్కడ, అంతేనా? నేను వధువునే, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనము ఇద్దరే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనం మాత్రం ఐక్యపరచబడుతున్నాం. ఇక్కడ హెడ్ స్టోన్, అది తలరాయి సంఘం మీదకి. ఆ యొక్క పిరమిడ్ పట్టణం ఏమై ఉన్నది? సియోను పట్టణము. అది హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేం. అది పరలోకం నుండి దిగి వచ్చిన యెరూషలేం. అది అక్కడ రూతు, ఆ యొక్క రిబక ఈ యొక్క వధువుకు ఛాయ అయి ఉన్నది. పాత నిబంధన మొత్తము ఈ యొక్క వధువుకు ఛాయ అయి ఉన్నది. వింటున్నారా? నా అందుకని అంటున్నాడు, ఇప్పుడు సమయం ఏమిటో తెలుసా? ఇప్పుడు ప్రవక్త కాదు, ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అదే బోధించాడు ఆయన. ఆయన ఏం బోధించాడు? ఆయన ప్రవక్త గురించి ఇంకేమైనా బోధిస్తున్నాడు? లేదు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంతేనా? ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది సూర్యోదయము, ఇది కుమారుని యొక్క ఉదయము. సన్ రెండు ఉన్నాయి, SUN సూర్యుడు, SON కుమారుడు. ఇది సూర్యోదయం అనగా ఏంది? కుమారుని యొక్క ఉదయము. కుమారుడు ఉదయిస్తున్నాడు, ఇది సూర్యోదయము. వింటున్నారా? బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. దేవుడు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ వచ్చాడు. అదేనా వివరిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఉన్నది ఎవరని నువ్వు అనుకొనుచున్నావు? ఇక్కడ ఉన్నది ఎవరని నువ్వు అనుకొనుచున్నావు? ఆయన ఏం వివరిస్తున్నాడు? ఆయన ఇక్కడ ఉన్నాడు అని చూపిస్తున్నాడు. ఇది నేను కాదు, ఆయన ఇక్కడికి వచ్చాడు, ఒక శరీరంలో దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. డెడికేటెడ్ పట్టుకుంటారా మీరు? నా రూతు దగ్గర కూడా సేమ్ అదే జరుగుతున్నది, అంతేనా? రూతు ఎవరై ఉన్నారు? పరలోకపు యెరూషలేము. కానీ అక్కడ బోయాజు తలరాయి. వింటున్నారా? పెద్దలందరి ముందర ఆమెను కొంటున్నాడు, పెద్దలందరి ముందర ఆమెను కొంటున్నాడు. కానీ పెద్దలందరి ముందర ఎప్పుడు నిలబడుతున్నాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితము. వింటున్నారా? సిలువలో పెద్దలందరి ముందర వెల చెల్లిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. అంతేనా? ఎవరి కొరకు? వినండి, వెల చెల్లించేటప్పుడు బోయాజు మనసులో రూతు ఉంది. ఇది మర్చిపోవద్దు, ఇది ఇది పట్టుకోనండి. దీన్ని వెల చెల్లించేటప్పుడు బోయాజు చేసే పనంతా కూడా రూతు కోసం. రూతు ఆయన మనసులో ఉంది. అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ఆయన వెల చెల్లించేటప్పుడు ఆయన మనసులో ఎవరో ఉన్నారు, ఎవరి కొరకు ఆయన వెల చెల్లిస్తున్నారు. హల్లెలూయా! ఈ వధువు ఆయన మనసులో ఉన్నది. ఈ వధువును చూస్తూ ఈ వధువు కోసము ఆయన వెల చెల్లిస్తున్నాడు. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? పిరమిడ్ పట్టణము, నూతన యెరూషలేము, తలరాయి. అక్కడ రిబ్కా దగ్గర నూతన యెరూషలేము, తలరాయి. బైబిల్ మొత్తము అది దాచబడి ఉన్నది. వధువు యొక్క నూతన యెరూషలేము గురించిన మర్మము అక్కడ దాచబడి ఉన్నది. ఇంకా నేను వర్తమానం పోతూనే ఉన్నది. ఇంకా నేను వర్తమానం యుద్ధకు వెళ్ళడం లేదు. నేను ఓకే, లేఖనం యుద్ధకు వెళ్ళాలని, నేను అసలైన లేఖనం యుద్ధకు. ఓకే, సియోను ఆయనకి ప్రియమై ఉన్నది. నమ్ముతున్నారా దాన్ని? నాతో పాటు ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 ఇక్కడ ఈ లేఖనం ద్వారా మీకు అర్థమైపోతుంది ఆ నూతన యెరూషలేము ఎవరనేది. పౌలు దాని మర్మాన్ని పైకెత్తి చూపిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
21. ధర్మశాస్త్రమునకు తీసారు అందరూ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. శాస్త్రమునకు ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. వింటున్నారా? ఈ ఒక మాటను గమనించండి. ఒకరేమో అబ్రహాము క్రీస్తుకు సాదృశ్యం, అంతేనా? కానీ అబ్రహాము బ్రెన్హాము కూడా సాదృశ్యం. 7 అక్షరాలు కలిగిన వ్యక్తి అబ్రహాము, మరియు బ్రెన్హాము 7 అక్షరాలు కలిగిన వ్యక్తి. ఏమన్ బ్రెన్హామ్ ఆ యొక్క అబ్రహాం చివరిలో హెచ్ఐఎం ఉన్నది, బ్రెన్హామ్ యొక్క చివరిలో హెచ్ఐఎం BRAN హెచ్ఐఎం. వింటున్నారా? 7 అక్షరాలు కలిగిన పేర్లు. అందుకే అబ్రహాము బ్రెన్హాముకు సదృశమై ఉన్నది. కానీ ఇక్కడ అబ్రహామునకు ఒక దాసి ఉన్నది, కానీ అబ్రహాముకు స్వతంత్రులు అనగా భార్య ఉంది. భార్య వేరు, దాసి వేరు. పట్టుకుంటున్నారా? భార్య వివాహము ద్వారా భార్యగా మారింది ఆమె. కానీ ఈమె భార్య కాదు, ఈమె ప్రాపర్టీ. ఈమె ఆయన యొక్క సొత్తు, కానీ భార్య కాదు ఆమె. దాసులు ఎవరు? దాసి ఎవరు? కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఆమె ప్రాపర్టీ. ఆ యొక్క దాసి ఆమె ప్రాపర్టీ, కానీ వివాహం చేయబడిన ఆయనతో సమానముగా వాగ్దానమునకు వారసురాలు ఆమె. ఎవరు? శారా. వాగ్దానమునకు వారసురాలు, కానీ ఈమె ప్రాపర్టీ, ఈమెకి లేదు వాగ్దానం. కానీ దేవుడు వాగ్దానం చేసినది అబ్రహాముకు భార్య, వివాహము ద్వారా ఐక్యపరచబడిన భార్య కొరకు మాత్రమే. లోపలికి వెళ్తాను, పట్టుకున్నాడు దీన్ని. దాసి వలన ఒకడు, దాసి వలన ఎవరు వస్తారు? దాసుడే వస్తాడు. దాసుడి గర్భం నుండి వచ్చేది ఎవరు? దాసుడే వస్తాడు. కానీ స్వతంత్రురాలి వలన వచ్చేది స్వతంత్రుడే బయటకు వస్తాడు. ఏమన్ వర్తమానం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. నిన్ను ఈ గడియ వర్తమానం ఏం చేస్తున్నది? సునాద బూరా ఓదబడినప్పుడు నీవు సంఖ్యలు తెగిపోతున్నాయి, దాసత్వం నుండి బయటకు వస్తున్నావు. నువ్వు పని చేసేవాడు, కానీ వదిలిపెట్టేస్తున్నావు. నేను ఇప్పుడు స్వతంత్రుడిని, నేను ఇప్పుడు దాసిని కాదు. నేను వింటున్నారా? ఈ వర్తమానము సునాద బూర, ఈ వర్తమానము స్వతంత్రింపజేస్తుంది, నిన్ను విడుదల చేస్తుంది నిన్ను. కానీ దాసి నుండి పుట్టేవాడు ఎప్పుడు దాసి. స్వతంత్రురాలి వల్ల వచ్చే ఏ పిల్లలైనా స్వతంత్రురాలే. ఈరోజు వధువుకు పిల్లలు పుడుతున్నారా? మనమే వధువు యొక్క పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు వధువు స్వతంత్రురాలు, నూతన యెరూషలేము, పరలోకపు యెరూషలేము స్వతంత్రురాలు అనగా మనమే ఎవరు? ఇప్పుడు స్వతంత్రులమే. ఎవరైనా వచ్చి అధికారం చేస్తారా మనల్ని? ఈవెన్ నేనైనా కూడా అధికారం చేసి నువ్వు ఒప్పుకోవు. నా మీద అధికారం చేయాల్సిన వాక్యము. నీవు వాక్యమై ఉండి నన్ను పరిపాలించు, అంతేగా నీ సొంత ఆలోచనతో నన్ను పరిపాలించద్దు. సంఘ శాఖలు వేరు, ఇది వేరు. సంఘ శాఖలు వేరు, ఇది వేరు. వాళ్ళు దాసులు, కానీ ఈమె భార్య. దాసి ప్రాపర్టీ, ఆ దాసి, కానీ ఈమె భార్య. క్రీస్తుతో కూడా వాగ్దానమునకు వారసురాలు ఈమె. అర్థమవుతున్నదా? నా దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టేను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు దీని వెనక ఏదో మర్మం ఉందంటున్నాడు. మళ్ళా ఒకదాన్ని వివరించడానికి ఇది అలంకార రూపముగా చెప్పబడి, అంటే అది నిజము కాదు, ఇంకోటి ఏదో ఉంది అంతే. నా అలంకార రూపం అనగా ఇంకొక దాన్ని వివరించడానికి అదొక సెంటెన్స్, అదొక టైప్ అనమాట. సెంటెన్స్లో ఒక టైప్ అది. కానీ ఇక్కడ ఏమన్నా ఈ సంగతి అంతా కూడా అబ్రహాం అంతా కూడా అలంకార రూపంగా చెప్పబడి, అంటే అది నిజం కాదు, ఇంకొకటి ఏదో ఉన్నది, అది చెప్తున్నాడు ఆయన మర్మం. ఈ స్త్రీలు ఎవరు? వాళ్ళు హాగరు, శారా. ఈ వీరిద్దరు 2 నిబంధనలు అయి ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. అది ఎవరు చెప్పని నేను చెప్పాను. నేను ముందే బయట ఉన్న పట్టణాలు తూరు, బబులోను, సీదా, ఫిలిస్తీ,
అంతేనా? ఈ యొక్క ఇథియోపియా ఇవన్నీ కూడా ఇవేమైనా దాస్యము వలన పుట్టిన పిల్లలు. చెప్తాను నేను, అబ్రహాము బ్రెన్హామ్కి సాదృశ్యం. ఇప్పుడు నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను వర్తమానంలో కొంచెం వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. నేను మొదట పిల్లలు కనింది ఎవరు? హాగరు. దట్స్ ఇంపార్టెంట్. మొదట పిల్లలు కనింది ఎవరు? దాసి, హాగరు, డినామినేషన్లు. మళ్ళా పిల్లలు కనింది ఎవరు? శారా. అంటే ప్రవక్త మొట్టమొదటిగా వధువు ఎద్దకు రావడంలే, డినామినేషన్లోకి వెళ్తున్నాడు. అంతేనా? పెంతెకోస్తు ఎదురుకు వెళ్తున్నాడు, సంస్థల యుద్ధకు వెళ్తున్నాడు, అక్కడ వెళ్ళి బోధిస్తున్నాడు, గొప్ప కూటాలు పెడుతున్నాడు, బోధిస్తున్నాడు. టామీ ఆస్బర్న్ ఆ కూటాల్లో ఉన్నాడు, ఓరల్ రాబర్ట్స్ ఆ కూటాల్లో కూర్చున్నారు, బిల్లీ గ్రాహం అక్కడ ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇస్తున్నారు. టామీ ఆస్బర్న్ మహా గొప్ప సేవకులు ఆయన కూటాలు వచ్చి కూర్చున్నారు. కొన్ని ఒక ఫోటో చూశాను నేను, ప్రవక్త ఇలా నిలబడి ఉన్నాడు, ప్రవక్త బిల్లీ గ్రాహం ఇలా ఉన్నాడు. చూపిస్తాను ఫోటో. బిల్లీ గ్రాహం ప్రవక్త ఇలాగున్నాడు, పక్కనే బిల్లీ గ్రాహం గొప్ప ఎవాంజలిస్ట్ ఆయన. వింటున్నారా? భయము ఆ భయము అది వాళ్ళు చెప్పారు, ఈయన ఒక ప్రవక్త. టామీ ఆస్బర్న్ చెప్పాడు, ఈయన ఒక ప్రవక్త. ఎంతో మంది ఆ యొక్క బెనిహిన్ చెప్పాడు, ఈయన ఒక ప్రవక్త. గొప్ప గొప్ప సువార్థికులు అందరూ చెప్పారు, ఈయన ఒక ప్రవక్త. తెలుసు, మేము కూడా చెప్తున్నాం దాని ప్రవక్త అని. కానీ నువ్వు దాసివి, నువ్వు రాలే ఈ వర్తమానంలోకి నువ్వు రాలే, కానీ నువ్వు బంధించబడి ఉన్నావు, నువ్వు దాసివి. నీలో నుండి వచ్చే పిల్లలంతా కూడా సంస్థలే, దాసులే. బెనిహిన్ సంఘాలు ఎవరున్నారు ఇప్పుడు? ఇస్మాయిలీలు. అంతేనా? ఆ యొక్క ఓరల్ రాబర్ట్స్, ఆ యొక్క బిల్లీ గ్రాహం, ఆ యొక్క సంఘాలు ఎవరున్నారు ఇప్పుడు? ఆఖరి వల్ల పుట్టిన పిల్లలు దాస్యంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వర్తమానం వెంబడిస్తున్నారు, వాళ్ళు లేదు. కానీ దేవుడు వాగ్దానం చేసింది హాగర్కి కాదు. ఓ అబ్రహామా, ఈ వాగ్దానం చేసింది ఈ డినామినేషన్లకు కాదు. వివాహము చేయబడిన ఒక స్త్రీ వాగ్దానమునకు ఆ యొక్క ఆమె వాగ్దానంలో ఆమె పాలిభాగస్తురాలు. ఆమె అప్పుడు వెంటనే ఆ తర్వాత వస్తున్నాడు ఎవరు? ఎలోహీం, దేవుడే స్వయంగా. ఎప్పుడు ఇంకా పిల్లలు కనలే, మొదట డినామినేషన్కి వెళ్ళిపోయింది అది. ఇస్మాయిల్ బయటకు వస్తున్నారు వెంటనే. ఇప్పుడు ఆ తర్వాత దేవుడు స్వయంగా వస్తున్నాడు. వింటున్నారా? దేవుడు స్వయంగా వచ్చి నేరుగా ఒక శరీరంలో దిగొచ్చాడు. మొదటి ఈడుపు, రెండవ ఈడుపు హాగరు, కానీ మూడవ ఈడుపు ఇంకొకరి కోసం. మూడవ ఈడుపు అది ఎవరి కోసం? అది శారా కోసం. కానీ మూడవ ఈడుపులో ఇప్పుడు బ్రెన్హామ్ లేడు అక్కడ, ఎలోహీమే దిగి వస్తున్నాడు. మీకు అర్థమవుతున్నదా? అది హాగర్ కోసం. అక్కడ వచ్చే పిల్లలంతా కూడా దాస్యంలో ఉన్నవారే. కానీ తర్వాత ఎలోహిం ఒక శరీరంలో దిగొచ్చి, ఆయనకి వస్త్రాలు కింద వరకు ఉన్నాయి, ఆయన తల మీద వస్త్రము ఆయన వేసుకొని, ఆ తర్వాత కర్ర ఒకటి చేతిలో పెట్టుకొని. మీకు తెలుసా, అది ఆయన యొక్క సొంత శరీరం కాదు, అది ఆయన సొంత శరీరం ఇంకా నిర్మించబడలేదు, సృజించబడలేదు. ఆయన సొంత శరీరం ఎక్కడ వస్తుందో తెలుసా? మరియ గర్భంలో నుండి వస్తున్నది, అది ఆయన సొంత శరీరం. కానీ ఇక్కడ వస్తున్న శరీరం ఏంటంటే సృజించబడిన ఒక, అప్పటికప్పుడు ఆయన మట్టిని తీసుకున్నాడు, హూ అని ఊదాడు, అప్పటికప్పుడు ఒక శరీరం వచ్చింది. ఆయన కావాలి, అప్పటికప్పుడు దాన్ని నిర్మించాడు. వింటున్నారా? అక్కడ చిన్న పిల్లవాడి వల్ల ఎదుగుతున్నాడు, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసాడు. కానీ ఇది నిజమైన శరీరం కాదు. అందుకే ఇప్పుడు కూడా ఇది నిజమైన శరీరం కాదు, టక్కన అప్పటికప్పుడు వాడుకున్నాడు అంతే. పట్టుకున్నారా మీరు? అర్థమవుతున్నదా మీకు? అందుకే అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ అదే జరుగుతున్నది. కానీ అక్కడ ఉన్నది ఆయన సొంత శరీరం కాదు, అది ఇంకా రావాలి, అబ్రహాం యుద్ధకు వెళ్ళాలి. కాబట్టి ఎదగాలంటే చాలా టైం పడుతుంది. వద్దు, ఇప్పుడు డైరెక్ట్గా ఒక శరీరంలోకి వచ్చేద్దాం మనం. వింటున్నారా? మీకు అర్థమవుతున్నది. ఆయన వచ్చి నిదానం నడుచుకుంటూ వస్తున్నాడు. నిజంగానే నడిచాడు, నిజంగానే చెమటలు పడుతున్నాయి ఆయనకి, నిజంగానే ఆయన పెయిన్ని, కాళ్ళు నొప్పులను ఆయన అనుభవిస్తున్నాడు. వింటున్నారా? ఆయన నడుస్తూ దుమ్ము పడుతున్నది ఆయన కాళ్ళకు, కొంచెం దాహం వేస్తున్నది, ఆకలితో వస్తున్నాడు. ఆయన ఎండ వేళలో వస్తున్నాడు. ఆయన మనస్సులో హాగర్ లేదు, ఆయన మనసులో ఎవరినో పెట్టుకొని వస్తున్నాడు. ఆయన నేరుగా వచ్చిన తర్వాత కూర్చున్నాడు. ప్రభువా, ముగ్గురు వస్తున్నారు, కానీ ఆయన పిలిచింది ఎలా పిలిచాడు? ప్రభువులారా అని పిలవడే, ప్రభువా
ఒక్కడే దేవుడు, ఒక్కడే ఎలోహిం. ఆ ముగ్గురులో ఎవరు ఎలోహిం అనేది అబ్రహాం గుర్తించాడు. ఎందుకు? ఎప్పుడు వినే స్వరం, అబ్రహామా నీ దేశాన్ని వదిలిపెట్టి బయటికి రా. అబ్రహామా, ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. స్వరాన్ని గుర్తుపడతాం మనం. ఏ ఒక్కరు వచ్చి ఎవరు వచ్చి బోధిస్తారో ఆ స్వరం అర్థమైపోతుంది మనకు. ఏ స్వరం మాట్లాడుతున్నాడు వింటున్నారా? చివరి కాలంలో దేవుని యొక్క స్వరం ప్రవక్తలో నుండి వచ్చింది. ఎన్నో స్వరాలు ఉన్నాయి, కానీ ఈ స్వరం వచ్చింది. సమూయేలు ఉన్నాడు. సమూయేలు దగ్గరికి హన్నా స్వరం వస్తుంది, తల్లి స్వరం. ఆ తర్వాత వెంటనే ఏలి స్వరం వస్తున్నది. ఎన్నో స్వరాలతో ట్రైనింగ్ పొందుతున్నాడు, ట్రైన్ అవుతున్నాడు. అన్ని స్వరాలు విని 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 కానీ సడన్గా చివరిలో ఒక స్వరం వచ్చింది. సమూయేలు ఏమనుకున్నాడు? ట్రైనింగ్ ఏడ పొందాడు, కానీ ఈ ట్రైనింగ్ ఇంకా అలవాటు అవ్వలే, ఇంకా దాన్ని గుర్తుపట్టలే. ఎక్కడ లేసి, ఓ ఏలినవాడా, ఏలి నువ్వు నన్ను పిలిచావా? నిన్ను పిలవలేదు నాయన, వెళ్ళి పండుకో అంటున్నాడు. మళ్ళీ వెళ్ళి పండుకుంటున్నాడు. ఎన్నడు వినని స్వరం. హన్న అక్కడ బోధిస్తోంది, ఏలి అక్కడ బోధిస్తున్నాడు. ఎన్నో స్వరాలు వస్తున్నాయి, కానీ చివరిలో దేవుని యొక్క స్వరము సమూయేలైన ఈ యొక్క సంఘం యొద్దకు వచ్చి ఆయన పలుకున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం తడబడుతుంటారు. స్టార్టింగ్లో కొంచెము నిజమేనా కాదా, ఇది నిజమేనా కాదా, ఆయన మళ్ళీ పిలుస్తూనే ఉంటాడు, వదలడు. ఆయన పిలుస్తూనే ఉంటాడు. నువ్వు నా మాట, నువ్వు అక్కడికి కాదు వెళ్ళాల్సింది. ఇప్పుడు ఈ నిజమైన వర్తమానమేనా కదా పాస్టర్ గారు, ఇది నిజమైన వర్తమానేనా చెప్పండి నాకు. దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి రా, నేను చెప్తాను. నేను పిలిచాను, నా దగ్గర అక్కడికి ఎందుకు వెళ్తున్నా? మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ సమూయేలు మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. టైం పడుతున్నది, వింటున్నారా? ఈ చివరి దినములలో స్వరం ఏంటో మనం గుర్తించవచ్చు. అబ్రహాము స్వరాన్ని గుర్తుపట్టాడు స్వరాన్ని. ప్రభువా, ఇంకో మాట కరెక్ట్గా అది ప్రవక్త అన్నాడు దాన్ని, ఎలోహిం ద సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్, తనంతట తానుగా ఉన్న దేవుడే కదా. ఓ ఎలోహిం, అక్కడ ఆదిలో ఏమి లేనప్పుడే ఉన్న దేవుడే కదా. ఎలాంటి రెవల్యూషన్, ఎలాంటి ప్రత్యక్షత అది. ఆయన వచ్చినప్పుడు అని అన్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడా? వేర్ ఈజ్ దై వైఫ్ శారా? ఆయన వచ్చేదంతా కూడా అదే ఆలోచన. ఆయన మనసులో ఉండేదంతా కూడా ఎవరు? శారా. హాగర్ లేదు. హాగర్ అసలు ఆమె నా పాయింట్ ఆఫ్, నా ఆలోచనలో లేదు ఆమె. నేను వచ్చింది ఎవరికి? ఆమె కొరకు. మొదటి ఈడుపుల్లో హాగర్ యుద్ధకు వెళ్ళినది, కానీ మూడవ ఈడుపు నీ భార్య అయిన శారా ఎక్కడా? ఆమె గుడారంలో ఉన్నది, వెనక గుడారంలో ఉన్నది, అవిశ్వాసంతో ఉన్నది. హృదయాశలు బయలుపరుస్తున్నాడు, విశ్వాసం మేలుకొల్పుతున్నాడు, మళ్ళీ తిరిగి అబ్రహాం యొక్క స్థానాన్ని తీసుకొస్తున్నాడు. మీకు అర్థమవుతున్నది ఏం మాట్లాడుతున్నాను? కానీ స్వతంత్రురాలు ఎవరో కాదు, మనమే. దాసి సంఘ శాఖలు, మీకు అర్థమైనది? అది దాసి. వాళ్ళు ఎప్పుడు కూడా దాసులనే పిల్లలు అంటారు. ఆ పట్టణాల్లో ఎవరు బయటకు వస్తున్నారు? దాసీలే బయటకు వస్తున్నారు. కానీ ఈ సంఘం నుండి స్వతంత్రులే బయటకు వస్తున్నారు. ఎవరి కింద వాళ్ళు బంధించబడి ఉండలేదు. కింద చదువుదాం. 20 హాగర్ అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా. ఓకే. ఇది హాగరు, అంతేనా? సంబంధమైన దాస్యంలో ఉన్న పిల్లలను కన్నును. ఇది హాగరు. 25. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ఆ రాకడలోను ఈ రాకడలోను ఇప్పుడు ఈ రాకడలో చూపించాను నేను. సంస్థాగత సంఘాలు, వింటున్నారా? వీళ్ళందరూ ఎవరు? దాసి, కానీ నిజమైన వధువు శారా. కానీ మొదటి రాకడలో కూడా దాసులు ఉన్నారు. హాగరు ఉన్నది అక్కడ కూడా. అది ఎవరో కాదు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు. వాళ్ళందరూ ఎవరు? డినామినేషన్లు. కానీ పక్కన శారా ఉన్నది ఎవరు? అపోస్తులు. మీకు అర్థమైనదా? వారు దాస్యంలో ఉన్నారు, కానీ అపోస్తులు స్వతంత్రులు. ధర్మశాస్త్రములకు లోబడిన వారు కాదు వాళ్ళు, శరీరానికి లోబడిన వారు కాదు వాళ్ళు. వింటున్నారు? అర్థమవుతున్నదా? మొదటి రాకడలో అక్కడ డినామినేషన్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా డినామినేషన్స్ ఉన్నారు, అందరూ ఆయన తృణీకరించారు. మీకు అర్థమవుతున్నది? ఎలాంటిదంటే టామీ ఆస్బర్న్ మీటింగ్లో కూర్చున్నాడు. ఒక మీటింగ్లో ఆయన జరిగించే స్వస్థతలు, అద్భుతాలు అవన్నీ చూచి నాకు కూడా కావాలి ఈ స్వస్థత వరము, ఇలాంటి వరాలు నాకు కూడా కావాలి.
అని వెంటనే ఇంటికి వెళ్ళి 30 రోజులు 40 రోజులు ఇంట్లోనే కూర్చున్నాడు. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం ఎలా వస్తుందో చూస్తున్నారా? నిజమైన ప్రభావం చూచినప్పుడు ప్రజలు మారుతారు, అదే ప్రభావం వైపు తిరుగుతారు. ఈరోజు ఈ సంఘం యొక్క ప్రభావం ఎలాగుంటుందో దాన్ని చూచినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? నేను ఇదే ప్రభావాన్ని కలిగి ఉండాలి. వెళ్ళి ప్రార్థించాడు, మోకాలు ఉన్నాడు. వాళ్ళ భార్య వచ్చింది, ఏమైంది? నాకు ఆ వరం కావాలి, నాకు అదే పరిచర్య నాకు కావాలి. కానీ అందరికీ కాదు, అది అందరికీ కాదు, ఎలియేజర్కి మాత్రమే. ఒక్కడే వెళ్ళారు, ఇద్దరు వెళ్ళే. ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళి వధువుని సిద్ధపరచాలి. వింటున్నారా? కానీ ఇక్కడ మీకు అర్థమవుతుంది, అక్కడ డినామినేషన్ హాగర్ ఉన్నది, అది దాన్ని ఏమంటున్నాడు ఆయన? ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే అది భూలోకమందున్న యెరూషలేము, అది వింటున్నారా? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అంటే దానిపైన ఒక యెరూషలేము ఉన్నది, అది ఏమై ఉన్నది? అది ప్రస్తుతం అందున్న యెరూషలేము, కానీ దానికి పిల్లలు ఉన్నారు. అంతేనా? దానికి పిల్లలు ఉన్నారు. కానీ కింద వచ్చినప్పుడు ఆమె ఎవరు? పైనుండే ఆమె హాగరు. కానీ కింద ఇప్పుడు శారాన్ని వివరిస్తున్నాడు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు. పైనున్న యెరూషలేము ఎవరు? ఇప్పుడు మనకు తల్లి. అంటే మనం ఎవరు ఇప్పుడు? పిల్లలము. పైనున్న యెరూషలేమునక వర్తమానం ఉన్నదా ఇక్కడ? ఏమన్ ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేము యొక్క పిల్లలమై ఉన్నాం మనము. ఏమన్ ఇప్పుడు నీ దగ్గర కూడా అదే ఎలోహిం వచ్చాడు. అక్కడ శారా ఎద్దకు వచ్చాడు, అదే దేవుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన తన వీపుని చూపించాడు లేదా? ప్రవక్త శరీరంలో దిగొచ్చి ఆయన తన వీపుని చూపించాడు. సిస్టర్, నువ్వు పలాని పట్టణం నుండి వచ్చావు, నువ్వు పలాని స్థలం నుండి వచ్చావు, నీ హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు. అది ఏమై ఉన్నది? ఎలోహిం ఒక శరీరంలో దిగి వచ్చి హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు. అందుకే ప్రవక్త అన్నాడు, ఆ కాలంలో హృదయ రహస్యాలు బయలుపరచుట అదే చివరి సూచన. అబ్రాహాము కాలం చివరి కాలమా కాదా? సొదొమ గొమొర్రా కాల్చబడబోతున్నదా? దానికి ముందు చివరి సూచన ఏమై ఉన్నది? వీపు చూపించాడు. ఎలోహిం ఎవరికి? వెనక గుడారంలో శారా ఉన్నది, హృదయ రహస్యాలు బయలుపరిచాడు. వింటున్నారా? కానీ అదే దేవుడు మరొకసారి అగ్ని చేత కాల్చబడేదానికంటే మునుపు మళ్ళీ ఈ శారా ఎద్దకు వచ్చి, సంఘ శాఖ ఎద్దకు కాదు, ఈ శారా ఎద్దకు వచ్చి తన వీపును చూపించి, సంఘమా నేను నీతో చెప్తున్నా, ఇప్పుడు ఈ సంఘం ఇదే సూచన వారికి కనపడింది, కానీ వాళ్ళు తిరస్కరించారు, దాన్ని పోగొట్టారు, వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ నీ యొద్దకు వచ్చి మరొకసారి చూపిస్తున్నాను. సంఘంలోనికి వచ్చి మళ్ళీ ఆయన తన వీపును చూపించి చనిపోయే ముందు ఆయన పరిచర్య చివరిలో మళ్ళీ ఒక హృదయ రహస్యాలు బయలుపరిచాడు. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా ఆయన ఇక్కడ ఉన్నాడని? శారా, ఇది శారా అయి ఉన్నది, ఇదంతా శారా ఇప్పుడు. కానీ దాని ముందు ఇప్పుడు సంఘాలన్నీ కూడా దాస్యంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ వారికి పిల్లలు ఉన్నారు. వారెవరు? యెరూషలేము, భూలోకంలో ఉన్న యెరూషలేము. కానీ మనము పరలోకమందున్న యెరూషలేము, దానికి పిల్లలు ఉన్నారు. కానీ ఈమె కూడా పిల్లలు వస్తున్నారు. పిల్లలు కంటున్నది ఆమె, ఇస్సాకును కంటున్నది ఆమె, వాగ్దాన పూర్వకంగా ఇస్సాకును కంటున్నది ఆమె. అందుకని అన్నాడు, అది మనకు తల్లి. అది ఏమై ఉన్నది? శారా, పరలోకపు యెరూషలేము మనకు తల్లి. అంటే మనము ఆ యొక్క వధువు యొక్క పిల్లలమై ఉన్నాం మనము. మీకు అర్థమవుతున్నదా? నా ఎందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయము, ఏలైనగా పెనిమిటి గలదాన్ని పిల్లల కంటే పెనిమిటి లేనిదాన్ని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇస్సాకు క్రీస్తు మాత్రమే కాదు, ఇక్కడ ఇస్సాకు యాక్చువల్గా క్రీస్తు, కానీ ఇక్కడ క్రీస్తు మనము ఇస్సాకు అయి ఉన్నాము అంటున్నాడు ఇక్కడ. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. రోమన్ క్యాథలిక్ దాస్యం హాగరు, కానీ శ్రమ పెట్టబోతున్నది. ఎప్పుడు దాని చెయ్యి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దానికి ఏమున్నది? అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ దాని యొక్క అదేనా ఉన్నది ఇక్కడ? శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మని బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టాను అక్కడ అంటే ఇష్మాయేలు ఇస్సాకును హింస పెట్టాడు. బైబిల్ చెప్తున్నది దాన్ని.
హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందుని గురించి లేఖనం చెప్పుచున్నది, దాసి దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండాడు. ఈ లేఖనాన్ని ప్రవక్త తీసుకొని విత్తనముతో తొక్క ఎన్నడూ వారసురాలు కాదు. ఈ వర్తమానం బోధించాడు ఆయన. ఎప్పుడు బోధించాడు దాన్ని? సంఘ శాఖలు ఎప్పుడైతే తిరస్కరించారో వీళ్ళు ఈ విత్తనముతో వారసురాలు కారేరదు. ఈమె పొందబోయే స్వాస్థ్యమునకు వారు ఎన్నడూ వారసులు కాదు. ఈమె ఏం పొందుకోబోతున్నది? భూమినే పొందుకోబోతున్నది. ఈమె 1000 పరిపాలన ఆకాశం ఈమెదే, భూమి ఈమెదే, సమస్తాన్ని ఏలబోతున్నారు వీళ్ళు. కానీ ఆ యొక్క వారసత్వమునకు, ఆ యొక్క స్వాస్థ్యమునకు ఈ తొక్క ఎవరి తొక్క? పెంతెకోస్తులు. మొదట ప్రవక్త పెంతెకోస్తులో నుండే వచ్చాడు ఆయన. మొదటి ఈడుపు, రెండవ ఈడుపు పెంతెకోస్తు వాళ్ళతోనే మధ్యలోనే జరిగింది. అదంతా కూడా పెంతెకోస్తులు అందరూ ఆయన్ని సపోర్ట్ చేశారు. వెళ్ళు, ఇంకా పరిచయం చేయి, మా యొక్క పెంతెకోస్తు సంస్థను పెంచు. కానీ ఈయనకి నచ్చడం లేదు. ఈ సంస్థను నేను తయారు చేయడానికి నేను రాలేదు, నేను వింటున్నారా? కానీ మొదటి ఈడుపు, రెండవ ఈడుపు అక్కడ ఆయన విత్తనంగా చిన్నగా ఉన్నాడు ప్రవక్త. కానీ మొత్తం ఏమన్నా తొక్కే ఉన్నది, బాగా ఎక్కువగా అది జీవం కలిగిన తొక్కగా ఉన్నది. కానీ అది నిదానంగా ఎండిపోవడం మొదలుపెట్టినది. ఎండిపోయినప్పుడు విత్తనం ఎదుగుతున్నది, పెంతెకోస్తు యొక్క జీవము తగ్గిపోతున్నది. ఆ యొక్క పొట్టు. అందుకే అన్నాడు, ఈ పెంతెకోస్తు నేను ఒకప్పుడు ఉన్నా, కానీ ఇప్పుడు విత్తనంతో ఎన్నడూ వారసురాలు కాదు. ఎందుకు? వాక్యం చెప్తున్నది, పొట్టు విత్తనము 2 వేరు చేయబడతాయి. ఒకటి కాల్చబడుతుంది, ఒకటి స్వాస్థ్యంలోకి వెళ్తుంది. ఎలాంటి వర్తమానము? సొంత మాటలు కాదు ఇవన్నీ కూడా. దేవుడే స్వయముగా ఆయన ఆ శరీరంలో దిగివచ్చి వర్తమానాలు బోధిస్తున్నాడు. 1963 నుండి అది కంప్లీట్గా క్రీస్తే స్వయముగా ఆ శరీరంలో దిగివచ్చి బోధిస్తున్నాడు. 7 ముద్రలు. తొక్క విత్తనంతో వారసురాలు కాదు, భేదమైన విత్తనము. వింటున్నారా? యెజబేలు యొక్క మతము ప్రస్తుత కాలంలో ఏం జరుగుతున్నదో అక్కడికి వచ్చి ఆయన బోధిస్తున్నాడు. ఇదిగో సమయం వచ్చింది, ఇది కోత కాలము, ఇది విత్తన సమయము, చివరి గడియ, చివరి సమయము. వింటున్నారా? విత్తనము పరిపక్వత చెందిన కాలమై ఉన్నది. ఇది తొక్క వేరు చేయబడే సమయం ఉన్నది. ఆయన చేతిలో ఏమున్నది? ఇప్పుడు కొడవలు ఉన్నది. నేను నిన్నటి వర్తమానం కలుపుతాను. నేను ఇప్పుడు ఒకసారి ఏమో ఆయన చేతిలో ఏమున్నది? విప్పబడిన పుస్తకం ఉన్నది. ఒక చోట ఆయన చేతిలో ఏమున్నది? దేవుని యొక్క ముద్ర. కానీ ఇంకొక చోట ఆయన చేతిలో కొడవలి కూడా ఉంది. ఒకసారి ఏమో విత్తనాన్ని తీసుకొని చల్లడం, ఒకసారి ఏమో దాన్ని పెంచడం, ఇంకొకసారి ఏమో కత్తి తీసుకొని వచ్చి ఆయన కొయ్యడం. కానీ ఇంకొక చోట ఆయన చేతిలో చాట ఉన్నది. వింటున్నారా? పట్టుకుంటున్నారా దీన్ని? ఒక ఆయనే, కానీ ప్రతిదానికి సమయం ఉంది. ఇప్పుడే మొదలైంది. విత్తనాలు వేస్తున్నాడు, ఇప్పుడు ఇది ఎదుగుతున్నది, త్వరలో కోస్తాడు, పొట్టుని వేరు చేస్తా, చెరుగుతాడు అట్లే మొత్తాన్ని. కానీ చేసే ఆయన ఒకడే. కానీ విత్తనాన్ని వేసేదానికి సమయం ఉంది, అది బయటికి వచ్చేదానికి సమయం ఉంది, అది మళ్ళీ కోసేదానికి సమయం ఉంది. ప్రవక్త ఊరికేం చెప్పలే, ఇది కోత కాలం అయి ఉన్నది. త్వరలో ఆయన కొడవలు తీసుకొని వచ్చి ప్రతిదాన్ని కోయబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? రెండింటిని వేరు చేయడానికి. ఒకరేమో పైకి, ఇంకొకరేమో కిందకి. ఒకరేమో ఎత్తబడుటకు, ఒకటేమో అగ్నిలో కాల్చబడడానికి. అంతేనా? దట్స్ రైట్. అది నిజం. అది ఓకే. మీకు అర్థమవుతున్నది ఇక్కడంతా కూడా మనము సియోను పిల్లలమై ఉన్నాము. నేను ముగిస్తున్నాను. నేను కేవలం 1 hour చెప్పాలనే నేను మీకు అర్థమైనది, ఈ యొక్క అంశమంతా మీకు అర్థమైనది. పరలోకపు యెరూషలేము యొక్క పిల్లలు. ఇప్పుడు నేను ఇంకొక 2 లేఖనాలు నేను చూపించి నేను ముగిస్తాను. నేను ఓకే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు తీశారా అందరూ? ప్రకటన 19
6, 7, 9 వరకు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, సర్వాధికారియు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. వచ్చిందా లేదా? ఇప్పుడు వివాహం జరుగుతున్నదా లేదా? ఇప్పుడు ఆ సమయంలో ఉన్నాం మనం. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన యెరూషలేము, ఆయన పట్టణము, ఆయన సియోను పర్వతము తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. వింటున్నారా? గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు పంపించాడా? ఇస్సాకు పంపించాడా వధువు కొరకు బట్టలు? ఇది ఏమై ఉన్నది? ఆమె సొంత బట్టలు కాదు ఇవి, వాక్యమనే వస్త్రము. వాక్యమనే వస్త్రము. వింటున్నారా? పెళ్లి వస్త్రం ఏదో కాదు, పరిశుద్ధాత్మ. ఇంకొక విధంగా చెప్పాలంటే పెళ్లికి సిద్ధమయ్యే యొక్క పెళ్లి వస్త్రము పరిశుద్ధాత్మ. అది ఆమెకు ఇయ్యబడేను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు. అది ఇంకా రాలే, జరగబోతున్నది. కానీ వివాహ సమయం వచ్చి ఉన్నది. కానీ పెళ్లి విందు పిలువబడిన వారు ధన్యులు. పెళ్లి విందు ఏమై ఉన్నది? ఎత్తబడులో పెళ్లి విందులోకి వెళ్ళిపోతున్నాం. భూమి మీద 7వ బూర శ్రమల కాలం, కానీ పరలోకంలో పెళ్లి విందు. 7వ బూర మోషే ఏలియాతో స్టార్ట్ అయ్యి 1000 ఏళ్ల పరిపాలన వరకు అర్మగిద్దోను యుద్ధంతో ముగించబడుతుంది. అది 7వ బూర. కానీ 7వ బూర కడబూర మ్రోగగానే మనం ఎత్తబడి పరలోకంలో మనకు విందు, కింద శ్రమల కాలం. మీకు అర్థమవుతున్నదా? అందుకే ఇప్పుడు ఏం జరుగుతున్నది? వివాహము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. కానీ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. నమ్ముతున్నారు ఇది దేవుని యొక్క మాటలని? ఏది అబద్ధము కాదు, సమస్తము సత్యమై ఉన్నది. ఇంకొక లేఖనం 21, ఇదే చివరి లేఖనం 21:1-2. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును గతించిపోయాను, ఇకను లేదు. మరియు నేను సముద్రం లేదంట అక్కడ. అంటే సముద్రం ఉండదు అక్కడ, అస్సలు సముద్రమే ఉండదు. దట్స్ రైట్. అది బైబిల్ చెప్తున్నది అక్కడ. ఎప్పుడు ఇది కొత్త ఆకాశము కొత్త భూమి, అంతేనా? ఓకే. మరియు నేను ఎవరు? ఇది యెరూషలేము. నేను చెప్పాను, నేను ఎవరు? యెరూషలేము వధువై ఉన్నది, సియోను పర్వతం, పిరమిడ్ పట్టణమై ఉన్నది, నూతనమైన యెరూషలేము అను. ఇది పరిశుద్ధ పట్టణం అంట. సియోను పర్వతం పరిశుద్ధమైన పర్వతమైనది. అందరూ అంటారు ద హోలీ మౌంటైన్, పరిశుద్ధమైన పర్వతం. అది ఎందుకు? ప్రవక్త అన్నాడు పర్వతం పరిశుద్ధమైనది కాదు, పర్వతం మీద ఉన్న దేవుడు పరిశుద్ధమైన వాడు కాబట్టి ఆ పర్వతము పరిశుద్ధమైన పర్వతమైనది. అంతేనా? యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం. ఇప్పుడు హోలీ ల్యాండ్ అంటారు, పరిశుద్ధమైన దేశము అనగా పట్టణం, భూమి. కానీ అది ఆ భూమి ఎప్పుడు పవిత్రం కాదు, పరిశుద్ధమైనది కాదు. కానీ పరిశుద్ధమైన దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అది పరిశుద్ధ పట్టణమైనది. అందుకే ప్రవక్త అన్నాడు, విశ్వాసి ఎప్పుడు పరిశుద్ధమైన వాడు అవుతాడు? నీవు పరిశుద్ధమైన వాడు కాదు, పరిశుద్ధమైన దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు అప్పుడు నీవు పరిశుద్ధమైన విశ్వాసి అవుతావు. అప్పుడు ఇక్కడ ఈ పట్టణము ఎందుకు పరిశుద్ధమై ఉన్నది? ఇది తలరాయి అక్కడ ఉన్నది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా అక్కడ ఉన్నాడు కాబట్టి అది పరిశుద్ధ పట్టణము. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇది ఎవరో కాదు, పెళ్లి ఇప్పుడు వధువై ఉన్నది. ఇప్పుడు వధువై ఉన్నది. ఇది వింటున్నారా? ఇదంతా చూపించేది ఎవరో కాదు, దూత. ఇంతకుముందు నేను బోధించాను, విన్నారా? ఆయనతో దూత చూపిస్తున్నది, ఇదిగో నూతన యెరూషలేము నేను చూపిస్తాను, ఇదిగో బబులోను గురించి నేను నీకు చూపిస్తాను, నాతో పాటు రా. నేను చెప్పాను దాన్ని. అది ఎవరో కాదు, ప్రవక్త.
ఈ ప్రవక్త యోహాను తీసుకెళ్తున్నాడా? రా, నీ బబులోను గురించిన మర్మం చెప్తా. రా రా, నీకు ఆ బబులోను గురించిన మర్మం నీకు చెప్తాను నేను. రా, పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తాను నేను. ఈ మర్మం బయలుపరిచింది ఎవరు? ఈ కాల ప్రవక్తేనా? ఇక్కడ ఈ యోహానుకు బయలుపరిచేది ఎవరు? ఒక దూత. ఆ దూత ఎవరో కాదు. ఇక్కడ జరిగేది దర్శనం, కానీ ఇప్పుడు జరుగుతున్నది నిజ స్వరూపం. అక్కడ జరిగేది నిజం కాదు, అది ఏంది? దర్శనంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో పద్మాసు దర్శనంలో ఒక చిన్న దీవిలో, అంతేనా, 7 సంఘాలకు దూరంగా సముద్రం మధ్యలో అక్కడ ఒక దాంట్లో అక్కడే ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. కానీ ఈయనను దేవుడు పైకి తీసుకెళ్ళిపోయాడు దర్శనం లోపలికి. కానీ అక్కడ ఒక దూత వస్తున్నది. రా, బబులోనికి మహావేశ్యకు జరగబోవు తీర్పుని నీకు చూపిస్తాను నేను. దాని గురించిన మర్మము నీకు చెప్తాను నేను అంటే ఎవరు చెప్తున్నారు? ఒక దూత వచ్చి చెప్తున్నది. కానీ అది నిజ స్వరూపం కాదు, అది దర్శనం అది. కానీ ఇది నిజ స్వరూపం. ఇక్కడ ఒక దూత వచ్చి, ఈ యోహాను రా, బబులోను గురించిన మర్మం నీకు చూపిస్తాను. రా, నూతన యెరూషలేం చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ నూతన యెరూషలేం చూపిస్తున్నాడు నీకు. అది ఎవరో కాదు, యోహాను, అది నీవే. భవిష్యత్తులో ఉన్న యోహాను, అది నీవే ఉన్నావు. నువ్వు పరలోకం నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము. వినండి, సంస్థలన్నీ కూడా శరీర సంబంధం, భౌతికమైనవి, భూ సంబంధమైనది. కానీ శారా మాత్రం పరలోక సంబంధమైనది. పైనున్న యెరూషలేము, క్రీస్తు పైనుండి వచ్చాడు, మళ్ళీ తిరిగి పైకి వెళ్ళాడు. ఈ వధువు కూడా, నేను పైనుండి వస్తున్నాను, తిరిగి నేను పైకి వెళ్ళబోతున్నాను. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను తండ్రి యొద్దగా వెళ్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన మనస్సులో ఒక ఆలోచనగా నువ్వు అక్కడ దాచబడి ఉన్నావు, ముద్రించబడి ఉన్నావు. కానీ అది ఏమైనది? నీ యొక్క యాత్రకు ముందు, పూర్వము. నీ యాత్రకు పూర్వము ఇది. నీ యాత్ర యొక్క గమ్యము. నీ ఉనికిలో లేక మునుపు, నువ్వు ఉనికిలో ఉన్నప్పుడు, ఈ ఉనికి తరువాత, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను. ఇప్పుడు వధువు ఎలా లేదా? దట్స్ రైట్. ఈరోజు మనము ఆయన మనస్సులో ఉన్నాం, ఆయన మనస్సులో నుండి ఉనికిలోనికి వచ్చాం. ఈ యాత్రలో జరుగుతున్నాం మనము. మరణం తర్వాత మన యొక్క డెస్టినేషన్ డిక్లేర్ అయిపోయింది. ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో అది నిర్ణయించబడినది. క్రీస్తు అన్నాడు శిష్యులతో, మీరు నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చోండి, ఇజ్రాయేల్ 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు అన్నాడా? చెప్పాను నేను. మీరు నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చోండి. అపోస్తులతో అన్నాడు, 12 మంది అపోస్తులు, 12 సింహాసనం మీద మీరు కూర్చోండి, ఇజ్రాయేల్ 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. అంటే వారు ఎక్కడ వెళ్ళి కూర్చుంటారో ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేసేసాడు ఆయన. ఈరోజు వధువు కూడా అంతే. నువ్వు ఎక్కడికి పోతావో నీ డెస్టినేషన్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. నువ్వు పాతాళానికి వెళ్ళాలా, నువ్వు పరలోకానికి వెళ్ళాలా, ఆల్రెడీ దేవుడు నిర్ణయించేశాడు. నిర్ణయము. అందుకే అన్నాడు ప్రవక్త, ఆయన ప్రేమ యొక్క వ్యక్తపరచబడుట ఏదో కాదు కానీ ఆయన ఏర్పాటు. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే, నిన్ను ఎన్నుకున్నటయే ఆయన ప్రేమను వ్యక్తపరచట. నువ్వు ఎన్నుకొనబడ్డావంటేనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నిక ఆయన ప్రేమను నీకు చూపిస్తున్నది. ఎన్నిక లేని ఎడల అసలు ఆయన మనసులో నువ్వు లేవు. మీకు అర్థమవుతున్నది? ఈ సంఘానికి పిల్లలు ఉన్నారు, పిల్లలు వస్తున్నారు, ఈ సంఘంలో పిల్లలు ఎదుగుతున్నారు. వచ్చారు నాకు తెలిసి ఇప్పుడే ఆల్మోస్ట్ 15 మంది ఉన్నారన్నారు. 15 మంది ఉన్నారు. పిల్లలు వచ్చారా? కన్నారా? ఈ సంఘం కంటుందా? ఎవరు వీళ్ళు? స్వతంత్రులు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరితో చెప్తున్నా, మీరు స్వతంత్రులు. ఏ మనిషి అధికారం కింద మీరు ఉండాల్సిన పని లేదు. మీరు వాక్యం కిందకి రండి, క్రీస్తు యొద్దకు రండి, వాక్యం ఏం చెప్తే దాని ప్రకారం నడవండి. ఈ సంఘం స్వతంత్రమైనది. సంస్థలన్నీ కూడా దాస్యంలో ఉన్నాయి. వారికి మనకు తేడా. అక్కడ ఎలియేజర్ లేడు, ఇక్కడ ఎలియేజర్ ఉన్నాడు. ఎలియేజర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి క్రీస్తు మనకు దొరికాడు. కానీ ఎలియేజర్ లేకుండా వారికంటే క్రీస్తు దొరకలేడు. వాళ్ళు చెప్పాలంటే నోటితో చెప్తుంటారు, మేము క్రైస్తవులం, మాకు క్రీస్తున్నాడు, మీకు ప్రవక్తున్నాడు. ప్రవక్త లేకుండా నీకెట క్రీస్తు దొరికాడు. దట్స్ రైట్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ద చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేం యొక్క పిల్లలు మనమే ఉన్నాం. మనము ఆ వాగ్దానం వల్ల పుట్టిన వారం మనము. లెట్స్ మూవ్. పరిగెడదాం, మనం వెళ్తూ ఉందాం. మనము క్రీస్తును మనం కనాల. మనం God bless you. Let's stand together.
దేవుడు మనందరినీ దీవించును గాక. ఈరోజుతో ఇది ముగిస్తున్నది. దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క చిత్తమైతే వచ్చే వారం నుండి 7 సంఘకాలాలు దేవుడు నడిపిస్తాడు. మొత్తము నేను ముందే చెప్పాను, నేను సంఘకాలాలు అన్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ ఒక్కరు ఇళ్ళ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యము. ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా ఇప్పుడు నుండి వినుకుంటూ వస్తే అర్థమైపోతుంది. వింటున్నారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. అనారోగ్యస్తులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందరికి రండి. ఎవరు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి నిలబడండి. లేని ఏడల మీకు అస్వస్థత అని కాకుండా మీకు ఏ అవస్థత ఉన్న ఏడల మీ చేతులు మీ పైకి ఎత్తండి. లెట్స్ స్పీక్ టు హిమ్. నేను ఆయనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఆయనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు? ఏమేన్ మనుషులతో మాట్లాడుట కంటే ఆయనతో మాట్లాడుట మంచిదై ఉన్నది. ఏమేన్ ఆయన అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమేన్ బిలీవ్ దట్ హీ ఈజ్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్మండి. ప్రతి అవస్థతను ప్రతిఫలము దయచేయవాడని మీరు నమ్మవలను కదా. పౌలు అంత అద్భుతమైన మాట అది. విశ్వాసము లేకుండా ఆయన్ని సంతోషపరచుట అసాధ్యము. ఆమేన్. ప్రతి ఒక్కరూ విశ్వాసముతో మీ యొక్క హృదయం అంతటితో ఆయన వైపు చూడండి. ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. నేను ముందే చెప్పాను, నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు నీ కోసం పరిగెడతాడు. ఆయన ఒక్కసారి నువ్వు ప్రభువా నేను నీ కోసం నిలబడతానన్నప్పుడు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన తన పనిని ఆయన చేస్తాడు. మన పని మనం చేద్దాం, ఆయన పని ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుని దేవుడై ఉన్నాడు. మీలో ఎవరైనా రోగగ్రస్తులు ఉన్న ఎడల సంఘ పెద్దలు వచ్చి నూనె రాసినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అంతేనా? మీరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత నొందుదురు. ఏమన్నా మీరు పాములను ఎత్తిపట్టుకుందురు. మీరు పాపం మీద అధికారం కలిగి ఉంటారు. మీరు మరణం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. వాట్ ఎవర్ ఏ అవసరత ఉన్న ఎడల వెరీ 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 ఇంపార్టెంట్. శరీరము కంటే ఆత్మ గొప్పదై ఉన్నది. నీ శరీరము కంటే నీ ఆత్మ 10,000 ప్రపంచాలకి సాదృశ్యం అన్నాడు, సమానం అన్నాడు. 10,000 ప్రపంచాలకు సమానం అన్నాడు. ఏమైనా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు తీర్పును తప్పించుకోలేవు. త్వరలో ఎత్తబడి జరగబోతున్న, త్వరలో ముగించబడబోతున్న, త్వరలో ద్వారం మూసివేస్తున్నాడు ఆయన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఉన్నవాడవు అనువాడవై ఉన్నావు. ఉండేవాడు కాదు, ఉండబోవాడు కాదు, నువ్వు ఉన్నవాడవై ఉన్నావు. ఇప్పుడు మా మధ్యలో నువ్వు ఉన్నావని మా హృదయం అంతటితో, మా హృదయం దాన్ని చెబుతున్నది. దేవా, మేము నమ్ముతున్నాం, మాకు అనుభూతి కలుగుతున్నది. ఎందుకు? నీ వాక్యము ద్వారా నిన్ను నీవు బయలుపరుచుకొనుచున్నావు. నువ్వు ఇక్కడ ఉన్నావని నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, నేను వధువును వెలిపెట్టి వెళ్ళలేదు. ఓ దేవా, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నది. ఓ దేవ, ఈ పెళ్లి కుమార్తెతో ఆత్మగా నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నాము. ఈ సంఘముతో నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నాము. ఓ దేవ, ఎత్తబడుట వరకు నువ్వు నడిపించు. ఇక్కడ కొంతమంది వచ్చి ఉన్నారు, స్వస్థత కొరకే వారు నిలబడి వారి చేతులు వారు పైకెత్తి ఉన్నారు. ఓ దేవ, వారి హృదయాలు ఎరిగిన దేవుడావు. ఒక్కసారి ఈ బలిపీఠం ఈ సంఘం యొద్దకు వచ్చి, ఓ దేవ, వారి యొద్దకు మీరు నడిచి వెళ్ళి వారి హృదయాలను తాకండి, వారి యొక్క శరీరమును ముట్టండి. మీ యొక్క చేతులు, మీ యొక్క హస్తము వారి మీద ఉంచు ప్రభువా. నీవు తాకిన ఎడల వారి లైఫ్ మారిపోతుంది, వారి శరీరం మారిపోతుంది, కంప్లీట్గా వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి, వారి యొక్క తలంపులు మారిపోతాయి, వారి యొక్క గుణలక్షణములు మారిపోతాయి, వారి యొక్క హ్యాబిట్స్ మారిపోతాయి. ఓ దేవ ప్రభువా, ఆత్మకు శరీరమునకు స్వస్థత దయచేయండి. కంప్లీట్గా ఈ సంఘమంతయు పరిశుద్ధాత్మతో నింపబడి ఎత్తబడుటకు సిద్ధపరచుమని సమయంలో ప్రార్థిస్తున్న దేవా, ఎవరికైతే పరిశుద్ధాత్మ కావాలని వారు ఆశ కలిగి ఉన్నారో వారికి ఈ సమయంలో పరిశుద్ధాత్మను దయచేయండి. ఓ దేవా ప్రభు, పిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో, పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభువా. చిన్న సంఘముగా, చిన్న వధువుగా ఈ స్థలంలో ఇక్కడ చేరి ఉండగా, ఓ దేవా ప్రభు, ఈ సమయంలో మేము మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. నీవు మా ఎడల కలిగి ఉన్న ప్రేమ నీ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినందుకు నీకు వందనాలు దేవా.
మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మమ్మల్ని పిలిచావు, మమ్మల్ని ఎన్నుకున్నావు. ఎత్తబడుట కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ఇక్కడున్న నిలబడి ఉన్న అస్వస్థత, ప్రతి ఒక్క రోగం, ప్రతి దురాత్మ, ప్రతి దయ్యపు శక్తి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళి పాతంలో బంధించమని ప్రార్థిస్తున్నాను. తల నుండి అధికాల వరకు నీ రక్తం చేత కడగండి, సంపూర్ణంగా శరీరంలో పరిశుద్ధపరచు. ప్రతి పాపమును క్షమించండి, మీ రక్తం చేత కడగండి. కంప్లీట్గా మీరు ఆ శరీరంలో దిగివచ్చి శరీరధారి భూమి మీద నడిచే వాక్యముగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉండటకు సహాయాన్ని దయచేయి. వారి అవసరత కలిగి వాళ్ళ చేతులు ఎత్తి ఉన్నారు. వారి హృదయంలో ఏ అవసరత కలిగి ఉన్నారు, వారి హృదయంలో ఏమి కలిగి ఉన్నారో దాని ప్రకారము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీకు డెడికేట్ చేస్తున్నా, ప్రతిష్ఠిస్తున్నా ప్రభువా. ఈ సంఘాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువును నీకు ప్రతిష్ఠిస్తుంటున్నాను ప్రభు. అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. 3 కూటాల్లో ఉండి మనల్ని హృదయాలను తృప్తిపరిచిన దేవుడు ఈ యొక్క సంవత్సరపు మొదట్లో ఈ వర్తమానం చేత మనల్ని తృప్తిపరుస్తూ ఈ సంవత్సరం అంతా ఇంకా గొప్ప గొప్ప వాక్కుల చేత మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరు సంతోషంగా ఉన్నారా? ఒక చిన్న పల్లవి, ఒక వచనాన్ని మనం పాడదాం. అందరికి వచ్చే పాట. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేనయ్యా. నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అవును పిల్లారా, మీ అందరికీ ఈ యొక్క జనవరి 1 రోజు మరి మనమందరము
మరి పరలోకపు వర్తమానాన్ని, పరలోకపు విందును మనము భుజించాము. మరి ఆత్మీయంగా ఏ విధంగానో శారీరకంగా ఒక భోజనాన్ని సిద్ధపరిచున్నారు. ఆ భోజనం చేసుకొని మళ్ళీ క్షేమంగా మీ ఇంటికి వెళ్ళండి. మళ్ళా తిరిగి ఆదివారము అందరికీ వీలుగా ఉంటే, కొందరికి మరి బుధవారము, శనివారం అందరూ కలుసుకోనండి. ఏది ఏమైనా ఎక్కువగా మీరు ప్రార్థనలో ఉండండి, వర్తమానం చదవండి. ఆ బయలుపాటు, ఆ యొక్క బయలుపాటు ఉద్యమం కొరకు తొలకరి వర్షము, కడవరి వర్షము మన మధ్యన కుమ్మరించబడుతుండగా ఆయన బయలుపాటులో ముందుకు సాగిపోదాం. ఆమె ప్రార్థన చేసుకుందామా? చివరిగా, మహాపరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుడవు, నిజముగా మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు నాయన, మీరే అనాది సంకల్పం బట్టి మీరు ఈ దినాల్లో మమ్మల్ని ఆకర్షించుకున్న దేవుడవు. ఇదిగో ఒక వరుసలో ప్రభువా ఒక్కొక్కరిని ప్రభువా మందిరానికి నడిపిస్తున్నారు. ఇదిగో ప్రభువా ఎత్తబడుట కొరకు ఇదిగో మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు. ఆ నూతన యెరూషలేములో ఇదిగో ప్రభువా స్వతంత్రము కలిగిన, స్వాతంత్రము కలిగిన మీ పిల్లలముగాను, దాస్యత్వములో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, పాపములో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఈ లోకములో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, సంఘశాఖల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, మీరు పక్షిరాజు పిల్లలని మమ్మల్ని చూపించిన దేవుడు, ఎత్తబడు విశ్వాసాన్ని మాకు ఇచ్చిన దేవుడు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మేము 3 కూటాల్లో ఆశీర్వదించబడి ఉన్నామని మేము నమ్ముతున్నాము తండ్రి. ఇంకా కొంతమంది అర్థం చేసుకోలేక ఇదిగో చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉన్నారు. నీ బిడ్డలందరినీ ప్రభా ఒక లైన్లోనికి తీసుకురమ్మని సమయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, నూతన సంవత్సరంలో నీ బిడ్డలు ప్రభువా తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఇదిగో వారి ఇళ్లలో ప్రభువా వారు చేస్తున్న డ్యూటీలు, వారి పనులు, వారి యొక్క ప్రభువా మరి ప్రతిదీ ప్రభువా మీరు భద్రతతో, నీ కాపుదలతో ఇదిగో వారి పనులను దీవించండి, వారి డ్యూటీలను దీవించండి, వారి కష్టార్జితాన్ని దీవించండి. మీ కృపనివ్వండి తండ్రి, మీకు స్తోత్రములు. వారి పిల్లలను దీవించండి. మంచి భవిష్యత్తులో ప్రభువా నీ బిడ్డలు వాక్యములు ఎదిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఏ పరిస్థితులు ఉన్నా ప్రభువా ప్రతి హృదయాలు, ప్రతి కుటుంబాలు నీకు తెలుసు నాయన. ప్రతి కుటుంబాల్లో గొప్ప విడుదల మీరు దయచేసి అయ్యా గొప్ప దేవా, మందిరానికి నీ బిడ్డలు ప్రభువా ఓ తండ్రి వాక్యమన్నా, వర్తమానమన్నా ఇదిగో ఆ సమయానికి నీ బిడ్డలు 1 గంట ముందు వచ్చి మిమ్మల్ని ఆరాధించుకుంటూ ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని, గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, నూతన సంవత్సరం ఈ మొదటి దినమున మీరు వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు ప్రభా భోజనం చేసుకొని ఇంటికి వెళుతున్నగా ప్రభా నీ బిడ్డలకు క్షేమము దయచేయమని, ప్రతి ఒక్కరు మళ్ళా కలుసుకునే కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రములు. మీ భద్రత కాపుదల, వచ్చిన వారు రాలేని బిడ్డలు అందరూ మీ పాదలకు అప్పచెప్పుకుంటారు. మా సంఘాన్ని ఆశీర్వదించు నాయన, మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డలను ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించు. మాకు సొంత స్థలం అవసరమైనది మీరు దయచేయండి, సొంత మందిరం అవసరమైన దయచేయండి, ఇంకా నూతన కుటుంబాలు దయచేయండి. 24 అవర్స్ ప్రార్థనలు ఉండే బిడ్డలు, రోజుకు 3 సార్లు ప్రార్థించేవారు, 2 సార్లు ప్రార్థించేవారు, ఎక్కువగా నీతో గడిపేవారుగా మమ్మల్ని సంఘాన్ని చేయమని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరి కొరకై మీకు వందనాలు యేసయ్యా. మీకు చిన్నలు పెద్దలు అందరినీ ప్రభా ఎంతో దూరంలో నుంచి వచ్చి ఉన్నారు, ఉదయకాల సమయంలో ప్రయాణమైనారు. ఇదిగో నీ బిడ్డలందరూ ప్రభా మరొకసారి కలుసుకున్న కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కృప అయిన కాపుదల మనకు సదాకాలమైన కాపుదల పెట్టి కాచి కాపాడును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.